చేయాలన్నా ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అన్నీ మెలకువలో చేయాల్సింది. కళలో చేసినవి కొంతమందికి అనేక రకాల తీర్థయాత్రలు, అనేక మంది గురువులు ఏమిటో వస్తూ ఉంటాయి కదా, కానీ పూర్ణ ఫలితాలు లేవు. అయితే అలా కొంతమందికి ఫలితాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, లేవని కాదు, కానీ ఎక్కడో అరుదుగా జరుగుతుంది. అందుకని సాధారణంగా మనం పూర్ణమైన జ్ఞానాన్ని మెలకువలోనే పొందగలం. అన్నీ మన చేతిలో స్వాధీనతలో ఉంటాయి కాబట్టి మెలకువలో బాగా జీవించండి. కర్మఫలాసక్తి లేకుండా జీవించండి, కర్తృత్వం లేకుండా జీవించండి. ఈ రెండు లేకుండా జీవిస్తే అప్పుడు మీకు అవస్థాత్రయ సాక్షిత్వం. ముందే రాదుగా అవస్థాత్రయ సాక్షిత్వం. ముందు పంచకోశ విచారణ చేసి పంచకోశాలు నేను కాదని, శరీరత్రయాలను విచారణ చేసి శరీరత్రయాలు నేను కాదని, తాపత్రయాలు విచారణ చేసి అవి నేను కాదని, గుణత్రయాలు విచారణ చేసి అవి నేను కాదు. ఈ 4 అధిగమిస్తే అప్పుడు అవస్థాత్రయం. 5వ మెట్టది. ఎవరినైనా పిల్లవాడిని తీసుకెళ్ళి ముందు ఎల్కేజీలో వేయాలా, 5వ క్లాసులో వేయాలా? ఎల్కేజీలోనే వేయాలి. అంతే. 5వ క్లాసులో చేర్చుకోండి. మా అబ్బాయికి అన్నీ వచ్చండి, చేర్చుకుంటారు. లైన్లో రావాల్సిందండి కూడా అంతే. మనలో ఆ బలం ఉంటేనే దాన్ని అధిగమించగలరు, లేకపోతే అధిగమించగలరు. మనకి అక్షరాలు గుణింతాలు రాకుండా పుస్తకాలు ఇచ్చేస్తున్నామమ్మా ఇప్పుడు, అంతేనా? పూర్వం ఏం చేసేవాళ్ళు? లైన్లో వాళ్ళని నేర్చి గుణింతాలు నేర్చుకున్నాక అప్పుడు పుస్తకం, పొడబలుకు కూడా వచ్చిన తర్వాతే పుస్తకం. ఇప్పుడేం చేసాము? విద్య మార్చేసాం. ఎల్కేజీలో ముందు పుస్తకంతో మొదలు పెడతాం. అంటే అమ్మ బొమ్మ ఉంటుంది అక్కడ, చూసేస్తాడు, అమ్మ అని గుర్తుపడతాడు. కానీ వాడికి జీవితంలో రాయడం రాదు, పలకడం వస్తుంది కానీ రాయడం రాదు, పూర్ణ జ్ఞానం రాదు, సగమే వస్తుంది. రాసేటప్పుడు అన్ని తప్పులు రాస్తాం. ఎందుకని? అక్షర జ్ఞానం లేదు, గుణింతాలు సరిగా రావు. ఏదన్నా మీరు పెద్ద అయిన తర్వాత కూడా వాక్యం ఇచ్చి చదవమన్నారు అనుకో, రాదు. ఎందుకనంటే మరి అది లేదుగా, తెలివి లేదు. అలాగే మనం కూడా ఎక్కడెక్కడైతే సాధనలో దాట వేస్తూ వెళ్ళిపోతామో అక్కడక్కడంతా ఫిల్అప్ ది బ్లాంక్స్ అలా ఉండిపోతాం. ఆ ఖాళీలు ఎప్పటికప్పుడు పూరించాలిగా. మరి ఇంటికి వెళ్ళిన తర్వాతే వెనక రావాల్సిందే. పూర్తి అవ్వకుండా ముందుకు వెళ్ళలేవు. 10వ క్లాస్ పాస్ అవ్వలేదమ్మా, ఎవరిస్తారు నీకు ఇంటర్మీడియట్లో సీటు? ఎవరు? ఇంతేనా కాదు. కొంతకాలం అయినాక నేను డైరెక్ట్గా డిగ్రీ కట్టేస్తాను అన్నాడు. ఇంటర్మీడియట్ చదవడం కట్టాడు సరే, కానీ వాడికి పరిజ్ఞానం ఎక్కడ వస్తుంది? రాయొచ్చు, పాస్ మార్కులు రావచ్చు, కానీ ఆ సర్టిఫికేట్ వలన వాడికి ఏం ప్రయోజనం? ఆ రకమైన జ్ఞానం ఏం అవ్వలేదుగా. మరి అవ్వనప్పుడు చేసేది ఏముంది? ప్రయోజనం లేదుగా. మరి అందువలన జాగ్రత్తగా క్రమమైన మార్గంలో సాధన చేయాలి, క్రమ విచారణ చేయాలి. ఒక్కొక్క చిక్కుముడి విప్పుకుంటూ వెళ్ళాలి, అప్పుడు సులభం. దారం చిక్కుపడితే ఏం చేయాలి? జాగ్రత్తగా తీయాలి, గట్టిగా లాగితే తెగిపోతుంది. మనం కూడా మన జీవితంలో ఓ దారబంతిని చిక్కుపడేసుకున్నాం. మన లోపల మనసు అనే దారబంతి ఒకటి ఉంది, దాంట్లో ఆలోచనలన్నీ దారాలు అనుకోండి. కాసేపు ఇవి క్రమంగా వస్తాయా? నిన్న వచ్చిన కాలం వాళ్ళు రమ్మంటే వస్తుందంటారు, రాదా? ఎంత ప్రయత్నం చేసినా రాదా? అదేంటండి, మీరేగా కలగలేదు, రమ్మంటే రాదా? రాదు. ఎందుకని? అక్కడ దానికి స్వేచ్ఛ, నీ స్వాధీనంలో లేదు. మెలకులోనే నీ స్వాధీనంలో లేదు మనసు. మరి కళలో ఎట్లా నీ స్వాధీనం అవ్వదు? నిద్ర కూడా పోయేది మనసే, నువ్వు నిద్రపోవు. నీకు నిద్ర లేదు, మెలకువలు అవన్నీ శరీరానికి మనసు తప్పు, నీకు లేవు. ఆ మెలకువ కళా నిద్ర నీకు లేవని నీకు బోధపడాలి. మొట్టమొదటి ఫస్ట్ అవగాహన రావాలి. వస్తే అప్పుడు ఆ సాధన చేస్తే అప్పుడు అది నిర్ణయం. అందుకని బాగా పంచకోశ విచారణ, శరీరత్రయ విచారణ, తాపత్రయ విచారణ, గుణత్రయ విచారణ ఇలాంటివన్నీ బాగా శ్రవణం, మననం, నిధిధ్యాసలు చేస్తే భోజనం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు అందరూ పోలీసులే అన్నారంటే మీరు అంటే ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరా? ఏం కాదు కదండి అంటారు వెంటనే. అంతేనా కాదు? మీరు పోలీసులే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోలీసులే అంటే ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు, ఎందుకని మీరు కాదు కాదు. అంతేనా కాదు? అలాగే మీరందరూ కూడా పరమాత్మ స్వరూపులు అన్నాం అనుకోండి, ఒప్పుకుంటారో ఒప్పుకోరు? తెలియకుండా ఒప్పుకుంటావు అంటే ముందు ఏం కాదనాలి? జీవాత్మ నేను కాదని ఉండాలి. అది నీవు కాదని ఉండగలిగితే అప్పుడు పరమాత్మ. ముందు జీవాత్మ నువ్వు కాదని ఉండాలి కదా.
కాబట్టి పంచకోశాలు, శరీరత్రయాలు, గుణత్రయాలు, తాపత్రయాలని ఎవరికి? త్రయం, త్రిపుటి అంతా జీవాత్మకే, అవస్థాత్రయం కూడా జీవాత్మకే. కాబట్టి మరి అవన్నీ జీవుడి లక్షణాలే కానీ పరమాత్మ లక్షణాలు, దేవుడి లక్షణాలు. అంటే మనం దేవుడని జీవించాలంటే ముందు ఎలా ఉండాలి? ఇవన్నీ పోగొట్టుకోవాలి. ఈ లక్షణాలన్నింటినీ మనం అధిగమించాలి. సాధనపూర్వకంగా అధిగమిస్తే అప్పుడు సాధ్యం. మీరు వరుసగా 700 శ్లోకాలు భగవద్గీత వరుసగా 6 గంటలు చదవడం అలవాటు చేసుకోవడం అభ్యాసం వల్లేగా వచ్చింది. అదే అభ్యాసం లేకపోతే 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం అప్పుడు ఈ భగవద్గీత చదవడం రాదు. చదవమంటే అప్పుడు ఏమన్నాం? అమ్మో భగవద్గీత నేను చదవడం, అది ఎప్పటికి ఈ జన్మలో అవదనుకున్నాను. అంతేనా? అదే మనం అభ్యాసం చేస్తే 2 ఏళ్ళు 3 ఏళ్లలో స్వాధీనం అని మరి అన్నీ సవ్యంగా చదవగలుగుతున్నాం కదా. అది చదివేటప్పుడు దాని అర్థం స్ఫురించేటట్టు చదవాలి. అది గ్రహింపు. మీరు రాగం మీద దృష్టి పెట్టకూడదు. కింద అర్థం 2 వాక్యాలు 3 వాక్యాలే కదా. శ్లోకం చదివే లోపల కింద మన అర్థం కూడా చదివేయాలి. అంత ఫాస్ట్గా ఉండాలన్నమాట. అప్పుడు మనం అర్థం ప్రకారం శ్లోకం చదువుతాం అన్నమాట. ఒకసారి అట్లా అలవాటు పడితే ఇంకా అర్థం చదవక్కర్లా, శ్లోకం చదువుతుంటేనే మనకు అర్థమైపోతుంది. అప్పుడు మరి భావంతో చదువుతావు, అప్పుడు నీకు ఉపయోగం కదా. మరి అప్పుడు అర్జునుడి ప్లేస్లో నువ్వు ఉంటావు, పరమాత్మ నీకు అప్పుడు గురుస్థానంలో. అప్పుడు మరి భగవద్గీత అంతా నీకేగా బోధించింది. మరి ఎవరో చెప్పారు అనుకోక్కర్లేదు, అంతేనా కాదు? అట్లా భావించినప్పుడు అప్పుడు మరి ఆ సాధనలన్నీ నువ్వు చేయాలా అవుతాను. ఆయన అందులో ఎన్ని సాధనలు చెప్పాడు ఇందాక లైన్లో, అవునా? ఎన్నో విచారణకు చెప్పాడు, ఎన్నో సాధనలు కూడా. ఆ విచారణలన్నీ మనం పూర్తి చేయాలి, ఆ సాధనలన్నీ పూర్తి చేయాలి. అప్పుడు కదా మనం ఆ సిద్ధస్థితికి చేరుకునేది, ఆ జ్ఞానస్థితికి చేరుకునేది. అందులో పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ఉందా లేదు? మరి ఆ పురుషోత్తమ స్థితికి ప్రాప్తి అంటే మనం అది అవ్వాలని కదా అర్థం. మీకు ఏదైనా ఒకటి ప్రాప్తించింది, అది మీదైపోతున్నా అవదా? ధనం ప్రాప్తించింది అంటే ఎవరిదంటే నాదే అంటారు కదా, అంతేనా? వాహనం ప్రాప్తించింది ఎవరిదంటే అదే. అలాగే మీకు ఈ వాహనం ప్రాప్తించింది, శరీరం ప్రాప్తించింది, వాహనం, అంతేనా కాదు? మరి దాన్ని సద్వినియోగం చేయాలా వద్దా? ఎప్పుడు చేస్తావు? పరమాత్మ చెప్పినట్లుగా మనం జీవిస్తాం. భగవద్గీతని ఆచరణపూర్వకంగా జీవించాలంటే అవగాహన అవ్వాలా ఉంటారు. అవగాహన అయితే ఏమైనప్పుడు సులభం అయిపోలా, లేకపోతే అవగాహన కానప్పుడు ఆచరించలేవు. మన తరఫున అందులో అర్జునుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ అడిగాడు లేదు? కాసేపు నువ్వే అడిగావు అనుకో ఆ ప్రశ్న అనుకొని ఆ కింద సమాధానాలు నీకే చెప్పారనుకో, అవి నీవు సానుభవంలో సంపాదించడానికి ప్రయత్నం. ఎందుకని మానవుడు సమాజనిష్ట తప్పక పొందాలి కదా. మానవుడు తన తప్పక పొందవలసిన జాబితాలో సమాజనిష్ట ఎక్కడన్నా ఉందంటారు? అసలు రాసుకోలేదు. అసలు మన దగ్గర పెద్ద లిస్ట్ ఉందనుకోండి, అందులో సమాజనిష్ట ఎక్కడన్నా ఉందా? చూడండి, కాశీ వెళ్ళాలి, రామేశ్వరం వెళ్ళాలి, శ్రీశైలం వెళ్ళాలి, కేదార్నాథ్ వెళ్ళాలి, ఇలాంటివన్నీ రాసుకుంటాం. కానీ మనం సమాజనిష్టను పొందాలని అనుకోవటం లేదు అసలు. మన జాబితాలో లేదు. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలి, వాళ్ళ పెద్దవాళ్ళు చేయాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ పిల్లల్ని కనాలి, వాళ్ళ పిల్లల్ని మనమే పెంచి పెద్ద. ఈ గోలంతా మన లిస్టులో ఉంటుంది. కానీ ఎక్కడైనా తపస్సు, ధ్యానం, సమాధి, సాక్షాత్కారం ఇలాంటివి మన జాబితాలో లేవుగా. మరి లేనప్పుడు అది ఎలా పొందుతాం? అసలు మన జాబితాలో లేకపోతే ఎట్లా పొందుతాం? రాసుకుంటే కనీసం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తే అన్నా పొందుతాం. కానీ సాధన సాధ్యమే తప్ప ఎవరో తెచ్చి మీ జోల్లో వేయరు. అర్థమైందండి? ఎవరో లడ్డు ప్రసాదం పెట్టినట్టుగా, పులిహార ప్రసాదం పెట్టినట్టుగా పెట్టేవి కావాలి. కష్టపడి సంపాదించాలి. మీకు ఎవరైనా 100 కోట్లు ఫ్రీగా ఇస్తారా? సరే కదా, ఏమంటారు? కష్టపడి సంపాదించాలమ్మా. ఆ 100 రూపాయలైనా కష్టపడి సంపాదించాలి. చూడండి, మీరు ఎవరికైనా 100 రూపాయలు భిక్షగాడికి దానం చేస్తారు? చేయరు. భవతి భిక్షాందేహి అని మీరు ఎక్కడ ఇప్పుడు ఇవాళ ఏదో ముక్కోటి ఏకాశి గుడి దగ్గరికి వెళ్ళామండి, అక్కడ ఎవరో కూర్చుని ఉంటారు అనుకోండి. వాళ్ళకి ఎవరికైనా 100 రూపాయలు దానం చేస్తామా? చెయ్యం. మహా చేస్తే రూపాయి చేస్తా, 5 రూపాయలు చేస్తాం, 10 రూపాయలు చేస్తాం, 20 రూపాయలు చేస్తాం. అంతేగాని నీ దగ్గర నోటు ఉంది కదా అని 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు దానం చేస్తావా? ఎందుకని? అపాత్ర దానం. దాన్ని దుబారా చేస్తాడు. వృధాగా సమాజం పాడైపోతుందని మనకు తెలుసు. మనం కష్టపడి సంపాదించిన డబ్బు అనుకోండి, అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఖర్చు పెడతాం.
అంతేనా కాదు? అదే లాటరీలో వచ్చే డబ్బు అయితే కష్టపడింది కాదు అనుకోండి. మరి పరమాత్మ ఏది వృధా ఉచితంగా ఏదైనా అర్జునుడికి ఇచ్చాడా? ఏం లేదు, అర్జునుడికే ఏమి ఇవ్వలేదండి. 12 ఏళ్ళు వనవాస కాలంలో ఎన్ని తపస్సులు చేయించాడు దగ్గరుండి. ఎలవయ్యా బాబు ఇక్కడ కూర్చొని నేను భోజనం చేసి పడుకున్నామండి ప్రశాంతంగా వెళ్ళి తపస్సు చేయమని అస్త్రాలు తర్వాత యుద్ధం ఎట చేస్తావు, దివ్యాస్త్రాలు సంపాదించమని అర్జునుడినేగా పంపించింది. అర్జునుడు తపస్సు చేసేగా సంపాదించాడు. అంటే మనం కూడా మన జీవితంలో 24 గంటల్లో జపానికి, తపానికి, ధ్యానానికి, సమాధికి, సాక్షాత్ ఈ 5 మనకేగా అవసరం. మీ ఇంట్లో ఒక్కొక్క జపం చేసే అవకాశం ఉందా? మీ ఇంట్లో పశువులు చేసే అవకాశం ఉందా? కొన్ని ఈ సృష్టిలో ఏ జీవరాశి అయినా జపము, తపము, ధ్యానము, సమాధి, సాక్షాత్కారం పొందే అవకాశం ఉందా? 84 లక్షల జీవరాశులలో మనవుడొక్కడే దీనికి అర్హుడు. కానీ మనం జీవితంలో 24 గంటల్లో మాత్రం ఈ 5 లక్షణాలు ఎక్కడన్నా ఉన్నాయా? జపం చేస్తావా? టైం లేదు. కొన్ని తపస్సు చేస్తావా? దానికి అసలు లేదండి బాబు. మనం ఎక్కడో ఋషులు మహర్షులు ఎక్కడ కొండల్లో కోనల్లో ఉన్నవాళ్ళు చేసుకుంటారు. మనం హాయిగా భోజనం చేసుకోవడం. మనం భోగులు అంతే కదా. భోగిగా జీవించినప్పుడు మరి దాటలేవుగా. యోగిగా జీవిస్తే దాట. మరి యోగులందరూ ఏం చేస్తారు? జపం చేస్తారు, తపం చేస్తారు, ధ్యానం చేస్తారు, సమాధినిష్ఠులై ఉంటారు. మరి వాళ్ళందరూ యోగులే కాబట్టి అందుకే ఇందాక భగవద్గీతలు అయినా ప్రవేద్ యోగి అర్జున, ముందు యోగి కావయ్యా. ఓ భోగిలాగా వలవలా ఏడుస్తాడు. అంతేకా ఆయన ఏం చేశాడు? అర్జున విషాద యోగం అంతా ఏడ్చాడు. అప్పుడు చెప్పాడు, ఎందుకయ్యా క్లైబ్యం మాస్మకమ భారత, ఎందుక ఏడుపు ఊరికే వేస్ట్, అజ్ఞానంతో ఏడుస్తున్నాం. మనం కూడా జీవితంలో ఎప్పుడైనా ఏడ్చామా? లేదు, ఏడ్చామా? చాలాసార్లు ఏడ్చామా? దేనికోసం ఏడ్చామమ్మా? ముక్తి మోక్షం కోసం ఏడ్చామా? పరమాత్మ సాక్షాత్కారం కోసం ఏడ్చామా? ఈశ్వర సాక్షాత్కారం కోసం ఏమైనా ఏడ్చామా? ఐహికమైన వస్తువులు, ఐహికమైన సంబంధాలు, ఐహికమైనటువంటి రాగద్వేషాలతో వాడు నన్ను ఏదో అన్నాడు, వీడు నన్ను ఏదో అన్నాడు, వాడు నన్ను ఎందుకు అనాలి, వీడు నన్ను ఎందుకు అనాలి, రకరకాలైనటువంటి మానసికమైన దుఃఖాలను అనుభవిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తూ సగం జీవితం అయిపోయింది. సగమైనా 30 అయిపోయింది. 40, 50, 60, 70, 80 అయిపోవటంలా కళ్ళు మూసుకుంటే అయిపోతూనే ఉంది. ఏదమ్మా ఒక రోజు నిద్రపోయామన్నా లేచవయ్యే పోయింది. రమ్మంటే వస్తుంటావా 24 గంటలు? ఖర్చు పెట్టేటప్పుడు మరి మనం దాని మీద దృష్టి పెట్టామా? అయ్యో నా ఆయుర్దాయం ఖర్చు అయిపోతుంది అని అనుకున్నామా? ఏ పూట కాపూట ఇవాళ విషయానందంతో జీవించామా? జీవించా అనుకున్నాం. వాట్ ఈస్ టుడే స్పెషల్? ఆ బోర్డుతో సరిపోతుంది. రోజు పొద్దున్న లేవగానే మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మనవరాళ్ళు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, అలా చేయి, ఇలా చేయి, అలా ఉండు, ఇలా ఉండు. ప్రపంచంలో, సంసారంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన బాధ్యతల కోసం, మనల్ని గుర్తించిన వాళ్ళ కోసం మీ జీవితాన్ని మీరు ఖర్చు పెడుతున్నారు. ఓకేనా? అవునా? రేపు పొద్దున 80 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వేదో ధ్యానం చేస్తా, తపస్సు చేస్తా అని అన్నావు అనుకోండి, ఇప్పుడు కుదురుతుంటారా మనసు? ఎందుకని 80 ఏళ్ల అభ్యాసం వ్యతిరేకంగా ఉండి ఇప్పుడు అర్జెంటుగా దాన్ని కట్టేస్తానంటే ఊరుకుంటుంది అంటారు. బయట తిరిగే పశువులను కట్టేయండి చూద్దాం. రోడ్డు మీద తిరిగే పశువులను కట్టగలరా? కట్టలేరండి. అవి ఒక దగ్గర సావడిలో ఉంటేనే అవి మన మాట వింటాయి. కానీ మీరు కట్టు లేకుండా బయట తిరిగే పశువులను పట్టుకొని చూద్దాం, వల్ల కాదు. మన మనసు కూడా అంతే. ఒక క్రమశిక్షణతో, ఒక జీవన విధానంతో, ఒక లక్ష్యంతో, ఒక పద్ధతిగా దాన్ని స్వాధీనపరుచుకుంటే లోపడుతుంది. కానీ అందుకే ఇందాకేం చెప్పాడు, శనై ఉపరమ్యతే. అది కూడా ఒకసారి కట్టుబడదు. శనై ఉపరమ్యతే, కొద్దిగా స్వాధీనపడుతుంది. పూర్తిగా స్వాధీనపడే వరకు నువ్వు దాన్ని అభ్యాసం చేసుకోవాలి. ఒక సింహాన్ని ఎట్లా అయితే వశం చేసుకుంటున్నావు, ఒక పశువుని ఎట్లా అయితే వశం చేసుకుంటున్నావు, ఒక బాలుని ఎట్లా అయితే నీ వశం చేసుకుంటున్నావు, అట్లా నీ మనస్సును వశం చేసుకో అని 3 ఉపమానాలు ఇవి. మన మనస్సులో ఆ 3 లక్షణాలు ఉంటాయి. ఒక బాలుడు వెలే ఉంటుంది, చిన్నపిల్లవాడు. లాలయే చిత్త బాలకం. పిల్లాడు మండి పిల్లాడు అండి, ఏడుస్తుంటాడు, అది కావాలి ఇది కావాలి. అప్పుడు అర్జెంటుగా నీ దగ్గర లేదు, ఏం చేస్తాం? అండ్ ఏదో మాటలతో మరిపించటంలా మరి, అవునా?
వాడికి ఇప్పుడు అర్జెంటుగా 2 ఏళ్ల పిల్లవాడికి నాకు పిజ్జా కావాలన్నాడు అనుకోండి, మీరు పెట్టగలుగుతారు. వాడు ఆరోగ్యం పాడైపోయింది. మీరేం చేస్తారు? ఏదో నువ్వు జీడీ పెడతాను లేకపోతే పప్పు చెక్క పెడతాను అంటారు. నాకు అక్కర్లేదు, నాకు పెడతానే కావాలి. ఇప్పుడు వాడిని ఏం చేయాలి? ఏడుస్తుడు పోయి 2 ఏళ్ల పిల్లని మీరు కొట్టలేరు, కొట్టగలరా? మీరు ఏం చేయాలి ఇప్పుడు? వాడిని ఏదో బుట్టలో వేస్తాం అనమాట. ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి వాడి దృష్టిని పక్కకి డైవర్ట్ చేస్తాం అనమాట, ఆకర్షించి అట్టా కూర్చోబెడతాం అనమాట. వాడిని రారా నీకు ఆ కథ చెప్తారా ఈ కథ చెప్తారా, వాడిని ఎట్టా కొట్టా ఆ పిజ్జా మర్చిపోతాడు. తర్వాత ఆకలేస్తున్నా అన్నం తినేస్తాడు, పడుకుంటాడు, అయిపోయింది. ఆ పూట కథ అయిపోయింది. మళ్ళీ రేపటి సంగతి దేవుడు వాడు ఏమి ఏడుస్తాడు. ఏ రోజుకి ఆ రోజైనా కథ ఏంటి? కొంచెం పిల్లల్ని పెంచినప్పుడు మన మనసు కూడా అంతే. దాని ఏ రోజు కథ ఆ రోజు. చూడండి, రోజు లేవగానే శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏదో ఒక స్పెషల్. వాళ్ళేంటి తినే దాంట్లో ఏమిటి స్పెషల్, వినే దాంట్లో ఏమిటి స్పెషల్, చూసే దాంట్లో ఏమిటి స్పెషల్, ప్రతి దాంట్లో స్పెషల్ అడుగు. దాంతోనే అది సంతృప్తి పడతాం. మనం దాన్ని అలాగే సంతృప్తి పరచడానికి ఇష్టపడుతాం. ఇప్పుడు ఏమైపోయింది? దానికి బాగా అభ్యాసం అయిపోలే. మన మనసు ఎంత మండి పిల్లవాడంటావు? ఎంత మన మనసు వయసు? 50 ఏళ్ల మండి పిల్లవాడు. 5 ఏళ్ల పిల్లవాడైతే స్వాధీనపరుచుకోగలం, కానీ 50 ఏళ్ల మండి పిల్లవాడిని ఎట్టా స్వాధీనపరుచుకుంటాం? వాడిని కథలు చెప్తే పెట్టాడంట. అప్పుడు అది సింహం అయిపోయింది. ఇప్పుడు అది లాలయ చిత్త బాలకం వర్కౌట్ అవుతుంది. ఒక సింహాన్ని ఎట్లయితే జూలో మాస్టర్ ఎట్టా వసూలు చేసుకుంటాడు, అట్లా నీ మనసును వసూలు చేసుకోవాలి. అది అడిగింది పూర్తిగా పెట్టకూడదు, అడిగింది పూర్తిగా ఇవ్వకూడదు, కొద్ది కొద్దిగా ఇవ్వాలి. పైగా దాన్ని చెప్పిన మాట వినకపోతే కొట్టాలి. అప్పుడే సింహం తన మాట విను. అంతేనా కాదు? చూడండి, వాడి చేతిలో కొరడా ఉండవు. చేతిలో కొరడా లేకపోతే మాట విందండి. దానిలో క్రూర స్వభావం ఉంటుంది కదా. అందుకని ఏం చేస్తాడు? కూర్చో, సిట్ అంటాడు. కూర్చోపోతే కొడతాడు. కూర్చుంటుంది, కూర్చుంటే ఒక చిన్న ఆహారం ముక్క వేస్తాడు, తింటు. ఓ చెప్పింది వింటే వీడు నాకు ఆహారం పెడతాడు అని దానికి అర్థమయ్యేటట్లు చేస్తాడు. 1 సంవత్సర కాలం దానికంటే ట్రైనింగ్ ఇచ్చేటప్పటికి సింహం లాంటి క్రూర మృగం సాధు జంతువు వాడి చేతులు ఎట్ట మారిపోయింది. కానీ మనిషి అంత తెలివైన వాడు. సింహాన్ని పులిని కూడా తన మాట వినిపిస్తాడు, కానీ తన మనసుని వినిపించమంటే మాత్రం ఏమీ లేదు. గోవింద నారాయణ. కాబట్టి జాగ్రత్తగా మనకున్న తెలివితేటలన్నీ మీ మనసుని స్వాధీనం చేసుకోవడానికి, మీ మాట వినేటట్లు చేసుకోవడానికి ఉపయోగించాలి. ఎప్పుడైతే మీ మాట వింటుందో అప్పుడు జపం చేయమంటే చేయదా, ఇప్పుడు తప్పించమంటే తప్పించదా, ధ్యానంలో లగ్నం అవ్వమంటే అవదా. ఇందాక 6 గంటలు ఎలా చదివారు? ఏకాగ్రత లేకపోతే చదవలేరు కదా. ఆగుతూ వెళ్ళి చూద్దాం, 16 గంటలు పడుతుంది. అది చూడండి, మీరు గడిగడిగా ఆగారనుకోండి, ఇంకా 6 గంటలు పడుతుంది. అదే బిగిన మీరు ఆపకుండా చదువుకుపోగలిగే శక్తి వచ్చింది కాబట్టి 6 గంటల్లో పూర్తి చేశారు. అంతేనా? ఇట్లా అభ్యాసంతో అన్నీ సాధ్యమే. సాధన చేయకపోతే ఏది సాధ్యం. నా వల్ల ఏమవుతుంది? ముందు మనలో అధైర్యం ఉంటుంది. ఏదైనా చెప్పామనుకోండి, నా వల్ల ఎక్కడో, నా వల్ల కాదు. ఇప్పుడు చెప్పేది ఎవరు? నువ్వా నీ మనసా? అంతే. ఇక్కడి నుంచి ఎగిరి ఈ బిల్డింగ్ మీద దూకాలి, వెంటనే ఏముంటుంది నీ మనసు? ఇది అయ్యే పని కాదు. అవునా కాదు? ఎందుకు అవ్వదు అన్నావు. దాన్ని దూకితే కాళ్ళు ఎరుగుతాయి. నీకు బోల్డ్ డేటా సలహాలు ఇస్తానమాట. అది ధైర్యం చేసి దూకుదాం అనుకున్నా కాళ్ళు ఎరుగుతాయి, తర్వాత చాలా ప్రమాదం, నడకే ఉండదు నీకు అని హెచ్చరిస్తుంది. నేను మరి ఉండాలా వద్దా దానికి? లేకపోతే ప్రమాదంలో పడతావు. కానీ అదేం చేస్తుందంటే నిన్ను అధైర్యపరచడంలో బాగా తెలివితేటలు వచ్చేస్తుంది. చూడండి, అందుకని ధ్యానం చేయడానికి కూర్చోగానే అన్నీ నీ అధైర్య లక్షణాలన్నీ ఎదుర్కొనే తెచ్చి నీ ముందు. చూడండి, మీరు ధ్యానం మీరు మిగిలినప్పుడు అంతా బాగానే ఉంటుంది. మీరు ధ్యానం చేయడానికి కూర్చోగానే బోల్డ్ ఆలోచనలు వస్తాయి. మామూలుగా పని చేసుకున్నప్పుడు ఏ ఆలోచనలు రావు. నేను ధ్యానం చేస్తాను, 1 గంట సేపు నువ్వేం మాట్లాడమాకాను, ఏమీ వదిలిపెట్టదు. 1 గంట సేపు ఏదో ఒక ఆలోచన నడుస్తున్నాయి. మరి అన్ని ఆలోచనలు లోపల జరుగుతుంటే ధ్యానం ఎట్టా కుదురుతుంది? ధ్యానం అంటే ఏంటి? ధ్యాసే ధ్యానం.
ఎప్పుడు ఒకదాని మీదే దృష్టి కేంద్రీకరించడమే ధ్యానం. కానీ మరి అది అట్లా ఒప్పుకుంటుందంటావు. నువ్వు ఈశ్వరుణ్ణే చూస్తూ ఉండు, పక్కగా చూడమాక అన్నారు అనుకోండి. వెంటనే ఏం చేస్తుంది? పక్కన ఏముందో ఒకసారి చూడు అని సలహా ఇస్తుంది. ఈ పక్క నుంచి ఎవరో చూస్తున్నారు, నిన్ను చూడటం లేదు, అటే చూస్తావే ఎప్పుడు చూసినా, బోరు కొట్టటల్లా, ఇటు చూడు పక్కకి. మీకు తెలియకుండానే టక్కుమని ఇటు తిరిగిపోతుందండి. ఎందుకని? మనస్సు చెప్పినట్టు మనం వింటాం, బాగా అలవాటు పడిపోయాం. కాబట్టి సేవకుడు చెప్పినట్టుగా యజమాని వింటున్నాడు, పనిముట్టు చెప్పినట్టుగా, గరిటె చెప్పినట్టుగా మీరు వింటున్నారు. మీరు చెప్పినట్టు గరిటె వినాలా, గరిటె చెప్పినట్టు మీరు వినాలా? వంట చేయాలమ్మా, గరిటె చెప్పినట్టు మీరు వినాలా, మీరు చెప్పినట్టు గరిటె వినాలా? కానీ ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది? గరిటె చెప్పినట్టు మనం వింటున్నాం. శారది గారు ఫోన్ చేస్తుంది, అర్థమైందా? మరి జాగ్రత్తగా ఆలోచించండి. సమంజసమేనంటారా? గరిటె చెప్పినట్టు మనం వినొస్తాం, తప్పు కదా. గరిటె చెప్పినట్టు, గిన్నె చెప్పినట్టు వినొచ్చు, అనకూడదు కదా. మనం చెప్పినట్టు అవి వినాలి కదా, అప్పుడే కదా వంట సరిగ్గా తయారై. అవి చెప్పినట్టు మనం వింటే ఇక అది తయారైనట్టే, ఇంకోటి ఎవరన్నా తిన్నట్టే, మనం తిన్నట్టే. ఎప్పటికైనా అవుతుందంటారు అట్లా. సో కాబట్టి మన జీవితం ఏదో జీవాత్మగా విషయాలతో వ్యవహారంతో మనం జీవించేటప్పుడు ఏదో కాసేపు సంతోషం, కాసేపు సుఖం, కాసేపు దుఃఖం, కాసేపు రాగం, కాసేపు ద్వేషం, కాసేపు శీతలం, కాసేపు ఉష్ణం, కాసేపు జయం, కాసేపు అపజయం, ఇట్లా ద్వంద్వాలతో సాగిపోతుంది మన జీవితం. అంతే కదా. రోజంతా 24 గంటలు సుఖమేనంటారు కాదా? 24 గంటలు సుఖం కాదా? అప్పుడప్పుడు దుఃఖం మనం పలకరిస్తూ ఉంటుందా? ఎందుకు పలకరించాలి? అన్నీ ఉన్నాయిగా, మనకేం లేవు. కూడు గూడు గుడ్డ ఉన్నాయి, చదువు ఉంది, కుటుంబం ఉంది, తినడానికి భోజనం ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, వేసుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, కుటుంబం ఉంది. ఏం లేవు మనకి? ఇప్పుడు దేశం ఉంది, మంచి హిందూ ధర్మం ఉంది, దేవాలయాలు ఉన్నాయి. ఏం లేవు ఇప్పుడు మనకి? ఏం లేవని అడగండి దాన్ని. నీకేం లేవమ్మా ఏడవడానికి అనేది ఏం చెప్తుంది? ఓ కొండ మీద కోతుని చూపిస్తుంది, అది లేదు. ఏం లేదంటే మనసు ఏం చేస్తుంది? ఊరుకోదు అదేమి. ఏమి లేదంటే అదేంటి, నీకు అది లేదుగా అని ఒకటి చూపిస్తుంది. ఇంకా అయిపోయాయి ఆ కొండ మీద కోతిని దించడానికి ప్రయత్నం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ కొండ మీద కోతి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కొండ మీద లేదు, ఇంకో కొండ మీద ఉంది. మన మనసు అంత తొందరగా వినదండి. చూడండి మీరు, అవునా కదా? మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు షాప్కి వెళ్ళారండి, అక్కడ లేదు, ఏం చేస్తారు? వాడిని అడుగుతావు, ఎంక్వైరీ చేస్తావు. నీ దగ్గర లేదు, సరే ఎక్కడ ఉంటుందో చెప్పంటావు. వాడేదో చెప్తాడు, సిటీకి అమ్మోలు ఆ చివరి ఇంకో షాప్ ఉంది, అక్కడ ఉండదు. మళ్ళీ ఓ రోజు ఇప్పుడు పని కట్టుకుని ఆ చివరికి పోతుంది. అక్కడికి వెళ్తే ఈవిడికి నచ్చింది లేదు, ఉంది కానీ ఈవిడికి నచ్చింది లేదు. మళ్ళీ చూడండి అక్కడ కూడా. ఇప్పుడు ఏం చేయాలి? కొనేయాలంటావా, నచ్చిందే కొనాలంటావా? నచ్చితేనే ఉంటుంది. ఇప్పుడు వస్తువు ఉంది కదా అని కొనండి. ఇప్పుడు చూడండి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఏమోనండి అక్కడ వెళ్ళాను కానీ నచ్చలేదండి, ఎందుకంటే నువ్వు కొనలేదండి. ఇప్పుడు మనసులో ఏం మిగిలిపోయింది? ఎక్కడో ఒక చోట ఆ వస్తువు, నచ్చే వస్తువుని పట్టుకోవాలి. ఇప్పుడు ఈవిడ కంచి వెళ్ళినా, ధర్మవరం వెళ్ళినా, ఆఖరికి కాశీ వెళ్ళినా కూడా దేనికోసం వెతుకుతూ ఉంటుంది? ఆ వస్తువు గురించే వెతుకుతూ. కాశీ వెళ్ళి విశ్వేశ్వరుని ఏమడుతుందయ్యా అంటే, ఫలానా రంగున్న, ఫలానా డిజైన్ ఉన్న సిల్క్ చీర కొంటాను, నేను కాశీ వచ్చాను, అలా అది ఎలాగోలా లభించేది చూడవయ్యా బాబు, దేశం అంతా తిరుగుతున్నది కనపడలేదు, నాకెంతో అసంతృప్తిగా ఉంది. శంకరా కొద్దిగా ఈ కోరిక తీర్చేసేవయ్యా బాబు, ఇంకా నేనేం అడగనంటే. విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళి ఏమడిగింది ఇప్పుడు ఈవిడ? సిల్క్ చీర అడిగి. పరమేశ్వరుడు కరుణామయుడు కాబట్టి ఒకవేళ లభిస్తే లభించవచ్చు. ఇప్పుడు ఇంక మళ్ళీ ఏం అడగదా ఈవిడ? ఆలోచించండి. నిజంగా ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుందంటారా? ఎందుకని? ఆకాశేపే అంతేనా కదా? తర్వాత మళ్ళా మొదలు కదా, ఫిల్ అప్ ది బ్లాంక్స్. మళ్ళా ఇట్లా మన జీవితం ఎందుకో అర్థం పర్థం లేకుండా అసంబద్ధంగా ఖర్చు అయిపోతుంది. ఇలా ఎన్ని జన్మల్లోనో ఖర్చు అయిపోయిందమ్మా. ఈ ఒక్క జన్మలో కాదు, అనేక జన్మలుగా మనం ఇలాగే జీవితాన్ని ఖర్చు పెడుతున్నాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ పెట్టుబడి సమయం అంతే, ఇంకేం లేదు. ఎవరికైనా పెట్టుబడి ఏమిటి? సమయం, మీ శ్రద్ధ, అంతేనా?
మీ సమయం, మీ శ్రద్ధ అంతా కూడా ఒక అశాశ్వతమైనటువంటి వస్తువు గురించో, ఒక అశాశ్వతమైన సంబంధం గురించో, ఓ అశాశ్వతమైన వ్యక్తి గురించో, లేకపోతే కారణం లేనటువంటి కార్యాల గురించో, ఎప్పటికీ ఫలితాలు రానటువంటి అభూత కల్పనల గురించో. సినిమాలు చూస్తారా లేదా మీరు? సినిమాలు చూసినప్పుడు అక్కడ ఏం కనపడతాయి? ఈ కొండ మీద ఆ కొండ మీదకి హీరోయిన్ దూకేస్తుంది అంతే. ఎప్పుడైనా ట్రై చేశారా మీరు జీవితంలో? ఏమవుతుంది మనం ట్రై చేస్తే? పెను ప్రమాదం వస్తుంది. కాబట్టి ఇవన్నీ అభూత కల్పనలు, భ్రాంతి అనమాట. నిజంగా వాళ్ళు ఏం దూకరని మనకు తెలీదా? చూపించడంలా. బాహుబలి మేకింగ్ వీడియో చూశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత బల్ల ఉంటుందండి అంతే. మీ ఇంట్లో చిన్న కూర్చునే స్టూల్ ఉంటుంది కదా, ఆ స్టూల్ మించి దూకుతాడు వాడు అంతే. కానీ దాంట్లో ఎక్కడ చూపిస్తాడంటే కొండ మించి లోయలోకి దూకినట్టు చూపించాడు. బ్యాక్గ్రౌండ్ మార్చేస్తాడు. వాడు ఎక్స్ప్రెషన్ ఇస్తాడనమాట, మొహంలో ఎక్స్ప్రెషన్ ఇస్తాడనమాట, దూకినట్టు అంతే. ఆ ఒక్కటి ఫోటో తీస్తాడు, ఆ రీల్ పెట్టేస్తాడు, అయిపోయింది. నీకు సినిమాలో మాత్రం పెద్ద కొండ మీద దూకినట్టు కనపడుతుంది. ఏం ఉండదు. మానవ జీవితం చూడండి, భ్రాంతిమయంగా సాగటంలో మన మనస్సు కల్పించే ఎన్నో భ్రాంతులను ఇలాగే మనం సత్యాలను. మీ వాళ్ళు ఎవరమ్మా? ఎంతమంది ఉన్నారు మీ వాళ్ళు? మీ అమ్మాయి పెళ్ళికి పిలవాలా వద్దా? ఎంతమంది ఉన్నారు మీ వాళ్ళు అని మీ ఆయన అడిగారు అనుకోండి, ఏం చేస్తారు? అందరు మా వాళ్ళే. అబ్బా, వాళ్ళలో ఎవరు నిన్ను మృత్యువులో కాపాడగలరు? పెద్ద నిద్ర వస్తే ఎవరైనా కాపాడతారు? మీ వాళ్లే కదా, కాపాడాలా వద్దా? ఏదైనా శుభకార్యం అంటే పిలిస్తే వస్తారేమో కానీ వాళ్ళందరికీ ఫోన్ చేసి నాకు అర్జెంటుగా కష్టం వచ్చింది, వచ్చి నాకు ఒక 4 రోజులుండి మా ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టండి అని అడగండి. ఎవరినైనా ఎవరైనా వస్తారంట? ఒక్కరు రారా? మీ వాళ్ళు ఎవరు రారా? అయ్యో, మరి కష్టం వస్తే కదా మన వాళ్ళందరూ సహాయానికి రావాల్సింది. నాకు కొద్దిగా కాలికి చేతికి ఇబ్బంది వచ్చింది, ఒక 4 రోజులు మా ఇంట్లో పనులన్నీ చేసి పెట్టండి అని ఎప్పుడన్నా మీ వాళ్ళకి ఫోన్ చేయండి. మీరు అని రాసుకున్న లిస్ట్ అంతా ఉంటుంది కదా, వాళ్ళందరికీ ఫోన్ చేసి అందరికీ ఒకటే కామన్ క్వశ్చన్. 100కి ఒక్కడు వస్తాడేమో మహా అయితే, వాడన్నా మంచివాడు ఉంటే. లేకపోతే మా పనులే ఇక్కడ మాకు తెరడం లేదండి. చూడండి, మరి మనం ఎంతమందినో మన వాళ్ళు అనే పేరు మీద మన మనసులో మోస్తున్నామా లేదా? వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? మన మనస్సు మీద ఉన్నారు. దాంట్లో టెస్ట్ వేసుకుని బరువుగా కూర్చున్నారు. మరి పరమాత్మ నీవాడు కాదు, ఈశ్వరుడు నీవాడు. ఎందుకని వాళ్ళ జాబితాలో ఆయన లేడుగా. పూర్వం చూడండి, శుభలేఖ రాయగానే మొదట తిరుమల పంపించడమో, లేకపోతే ఈశ్వరుడు దగ్గర పెట్టడమో, లేకపోతే మీ కులదేవత గుడి దగ్గరికి వెళ్ళి మీ దేవత దగ్గర పెట్టడమో, మొదటి కార్డు తప్పనిసరిగా శ్రీరామ రాసి అక్కడ పెట్టేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, ఆ లిస్టులో ఆ దేవుడు లేడు. ఎంతసేపు మీ వాళ్ళెవరు మా వాళ్ళెవరు రాసుకోవడమే. ఇట్లా మన మనసు ఆ బరువు కింద మరి కుంగిపోవటం, నలిగిపోవటం. మరి ఇప్పుడు దానికి విశ్రాంతి కావాలా అవుతా? మరి అదే కళ, అదే నిద్ర. కాబట్టి ఇట్లా మీరు మీ మనసు మీద బరువునంత కాలం వీటిని దేన్ని దాటలేరు. ఇప్పుడైతే మీ మనసు మీద బరువు తీసేస్తారో అప్పుడు మీ మనసు తన యొక్క మూల రూపమైనటువంటి చైతన్య స్థితిని పొంది. దాని మూల రూపం ఏంటంటే చైతన్యం. ఆ చైతన్యం సర్వవ్యాపకం. నీలో ఉంది, నాలో ఉంది, అందరిలో ఉంది. అందరిలో ఈ పంచభూతాలంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఒకే శక్తి, అది చైతన్యం. అదే ఈశ్వరుడు, అదే అమ్మవారు, అదే అన్ని దేవతలు. ఆ చైతన్యానికి అనేక పేర్లు. మనం గుర్తించలేకపోతున్నామని మహర్షులు, ఋషులు రకరకాల రూపాలలో మనం పట్టుకోవడానికి వీలుగా అందించారు. మీ చిన్న పిల్లవాడు మీకున్నాడు అనుకోండి, మీ పిల్లవాడు చేతిలో లడ్డూ పెడితే సంతోషిస్తాడా? శనగపిండి, నూనె, పంచదార అన్నీ విడివిడిగా చేతిలో పెట్టారు, ఏమంటాడు? ఏం చేయాలి ఇప్పుడు నేను వీటి అంటాడా లేదా? అదే మీరు తయారు చేసి లడ్డూ చేతిలో పెడితే కళ్ళు మెరిస్తే ఇది నేను అనుభవించాను, ఇది బాగుంటుందని కూడా తినకముందే వాడు తెలిసిపోయాడు. చూడండి, కాబట్టి నిరాకార నిర్గుణతత్వం ఎట్లా ఉంటుంది? ఏవి కలవదు అని విడివిడిగా ఉంటుంది. అదే సగుణ సాకారం అయ్యేటప్పటికి వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు?
బాగుంటాడా? బాగుంటాడు. ఎందుకు బాగుంటాడండి? నుంచి కిందకి అంతా బంగారం ఆభరణాలేనండి బాబు. ఇప్పుడు మనకు నచ్చిన విషయం ఏమిటి? ఇప్పుడు వెంకటేశ్వరుడు పెట్టుకున్న ఆభరణాలా? ఏమండి ఇంకేం బాగుందండి అంటే ఏం చెప్తారు? నుంచి కిందకి దగదగా వెలిగిపోతున్నాడండి బాబు. ఎందుకు వెలిగిపోతున్నాడమ్మా? ఏంటండి బాబు 333 కోట్ల రూపాయల ఆభరణాలు ఆయన వంటి మీద. కాబట్టి ఇప్పుడు మనకు నచ్చింది ఏమిటి? ఆయన ఆభరణాలే తప్ప ఆయన కాదు. అక్కడ కూడా భ్రాంతే. ఇక్కడ మనసు ఎక్కడికక్కడ ఏం చేస్తూ ఉంటుంది? తనకు నచ్చిన అంశాన్ని పట్టుకుంటుంది, యథార్థాన్ని వదిలేస్తూ ఉంటుంది. ఇప్పుడు గుర్తుపెట్టు. అప్పుడేమైపోయినప్పుడు నిజంగా వెంకటేశ్వరుడు ఆభరణాలు లేకుండా కనపడితే, ఒకవేళ మీరు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి మహత్యం సినిమా కానీ పుస్తకం కానీ చదివారా? అందులో ఆయనకి ఏం ఆభరణాలు ఉండవండి. మీరు గమనించుకుంటే మామూలు మనలాగానే ఉంటాడు ఆయన. ఒంటి మీద చిన్న బంగారం లేదు ఆయనకి పెళ్లి చేసుకునే సమయం. ఎందుకని? వైకుంఠంలో లేడు కదా ఆయన. ఎక్కడున్నాడు? దిగి వచ్చేసాడు కదా మానవలోకంలో. మనలాగానే ఉన్నాడు. ఆ గోకుళమాత దగ్గర ఋష్యాశ్రమంలో ఉన్నాడు. మరి ఆయన దగ్గర ఏమి నారచీరలు తప్ప ఏమీ లేవు. అందుకనే కుబేరు దగ్గర అప్పు తీసుకున్నాడు. లేకపోతే ఆయన దగ్గర ఏమిటి అప్పు తీసుకోవడం? ఎందుకు? పెళ్లి చేసుకోవడానికి అప్పు తీసుకున్నాడు. అదేగా కథ. మరి ఆయన దగ్గర ఏమీ లేదు. ఒక్క నగా నట్రా కూడా లేదు. మరి ఇప్పుడు అట్లాంటి వెంకటేశ్వరుడు మీకు ఒకవేళ కనపడ్డాడు అనుకోండి, మీరు పోల్చుకోగలుగుతారట? నిజరూప దర్శనం కలిగింది అనుకోండి, పోల్చుకుంటారా మీరు? ఈయన వెంకటేశ్వరుడు ఎందుకు అవుతాడు? ఈయన కాదు. ఈయన ఎందుకని? మన దృష్టిలో ఉన్న వెంకటేశ్వరుడు వేరే. ఇలాగే మనం ఊహించుకున్న దేవతలందరూ ఇలాగే ఉంటారు. అవి నిజరూపాలు కావు. అర్థమేనండి? మూల రూపాలు ఏమిటంటే లడ్డూకి మూల రూపాలు ఏమిటి? శనగపప్పు, అంతేనా? తర్వాత నూనె రావాలా వద్దా? నూనె ఎక్కడి నుంచి వస్తుంది? పల్లీలోంచి నూనె తీయాలి కదా. అసలు ఇంకా ముందు బయటికి రాలేదు కదా, ఇంకా ప్రాసెస్ అవ్వలేదు. పప్పులన్నీ ఎదురుకుండా పెట్టామండి. ఇవన్నీ కలిపితే లడ్డు అన్నాం అవుతుందంటారా? ఎన్మయానందలో పాట చెప్తారు. ఆయన స్వర్గానికి ఒకసారి పిలిచారట, వెళ్ళారట. ఏమిటయ్యా మీ స్వర్గం స్పెషల్ అన్నారట. ఇక్కడ ఏదైనా మీరు అనుకోండి అయిపోతుంది అన్నారు. మీకు ఏది కావాలంటే అది ఇస్తామన్నారు. ఏమడుగుతాం మనం? నేను సన్యాసిని, నాకేం అక్కర్లేదన్నారు. అదండి మీరు స్వర్గం వచ్చారు కదా, ఏదోటి కోరుకోండి. ఏదోటి కోరుకుంటే మీకు మా లోకం స్పెషల్ ఏమిటో మీకు తెలుస్తుంది. సరే ఒక యాపిల్ ఇవ్వండి అయ్యా అన్నారు. అయిపోయింది. ఇందులో వాళ్ళతో వెళ్తా మాట్లాడుతున్నారట. గంట అయినా యాపిల్ ఇవ్వలేదు, ఏమీ లేదు. రోజంతా వెయిట్ చేశాట, యాపిల్ రాదు. అడిగారట, ఏమయ్యా పొద్దున అనగా అడిగితే అడగంగానే వచ్చేస్తున్నారు కదా, యాపిల్ ఇవ్వలేదంట. అదేంటంటే పొద్దునే ఇచ్చేసాం కదా మీకు అన్నారు. ఏదైనా మీకు కవర్ ఇచ్చాను చూసుకోండి, అందులో ఉంది. కవర్లో యాపిల్, ఆ కవర్లో యాపిల్ ఎక్కడ కనపడలేదు, ఒకసారి తీయండి అన్నారు. తీసి అందులో యాపిల్ విత్తనాలు. అందులో ఏమన్నాయి? అదేంటి యాపిల్ విత్తనాలు ఇచ్చి యాపిల్ ఇచ్చారంట. మా దగ్గర అంతేనండి, ఈ విత్తనాలు పట్టుకెళ్ళి మీరు భూమి మీద నాటి బాగా యాపిల్ చెట్టు పెంచితే ఒక్క యాపిల్ ఏం కర్మ, 100 యాపిల్ తినచ్చు. స్వర్గంలో సిద్ధించడం అంటే పద్ధతిది. ఇప్పుడు యాపిల్ విత్తనాలు మీ అబ్బాయి చేతిలో పెట్టి ఇదే యాపిల్ అంటే మీ అబ్బాయి ఊరుకుంటాడంటో. మన మనసు కూడా అంతే, లేనిపోని ఊహలన్నీ చేస్తూ స్వర్గానికి వెళ్తే అది అవుతుంది, నరకానికి వెళ్తే ఇది అవుతుంది. ఇదంతా మనసు భ్రాంతి చెందుతుంది. అందుకని ఎప్పటికైనా మీరు మీ మనసుని స్వాధీనపరచుకోవాలి. దానికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి, సరైనటువంటి సాధన ఉండాలి. అప్పుడే మీరు దాన్ని స్వాధీనపరచుకోవాలి. మీ శరీర ప్రాణ మనోబుద్ధులు మీ స్వాధీనమైన నాడే మీరు మీ చైతన్య స్వరూపులని తెలుసుకోవాలి. లేకపోతే ఈ నామరూపాత్మకమైనటువంటి శరీరమే నేనుగా మనం జీవిస్తాం. మీరందరూ స్త్రీ శరీరం ధరిస్తే స్త్రీగా, పురుష శరీరం ధరిస్తే పురుషుడుగా, ఆ ఉపాధి నేను అనుకుని మనం జీవిస్తున్నామా లేదా? మీ కళలో కూడా మీరు ఎప్పుడైనా పురుషులుగా వచ్చారా? రారా? అయ్యో, కళలో మీకు స్వేచ్ఛ ఉందిగా, లేదా? కానీ మీరు కళలో కూడా స్త్రీగానే భావిస్తారు, పురుషుడిగా భావించలేదు. ఎందుకని? మీ మనసు అలాగే అలవాటు పడిపోయి పొరపాటును కూడా మీ ఆయనకున్న స్వేచ్ఛ నీకు ఇస్తే నువ్వు మీ ఆయనలాగా ప్రవర్తిస్తావా అంటే నువ్వులాగానే ప్రవర్తిస్తావు. కళలో కూడా నువ్వు మార్చుకోలేవు కదా, ఎందుకని స్వభావజని. అందువలన మనకున్న అజ్ఞానం మనతో పాటే కళలో కూడా పనిచేస్తుంది. కానీ జాగ్రత్తగా విచారణ చేసి ఈ పంచకోశాలు నేను కాదని,
ఈ శరీరత్రయాలు నేను కాదని, ఈ తాపత్రయాలు నాకు కాదని, ఈ గుణత్రయం నాకు లేనిదని చక్కగా మనం అధిగమించిన నాడు అప్పుడు అవస్థాత్రయాన్ని మనం దాటగలుగుతాం. ఏనాడు మీరు అవస్థాత్రయాన్ని దాటి తురిగే స్థితిలో ఉంటే ఆనాడే ముక్తులు, ఏ బంధమో ఉండదు. తురియనిష్ట రాకుండా ఎవరికి బంధం తొలగదు. ఒక బంధం ఉంటున్నాడు. మీరందరూ మీకు బంధం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఉందా లేదా? ఉందా లేదా బంధం? లేదా? లేదనే వాళ్ళకి శరీరం ఉందా లేదా అని అడగాలి. లేదన్న వాళ్ళని వెంటనే ఏమడగాలి? మీకు శరీరం ఉందా లేదా? ఉందంటాడా లేదంటాడా? మరి అదే బంధం కాదేంటి? అంతేనా కాదా? నేను శరీరి, నేను శరీరం కాదు. ఏం కాదు? మనం శరీరం కాదు, ఆ శరీరాన్ని ధరించిన వాడు శరీరి. మరి నువ్వు నీ బట్టలు వేసుకున్నావు లేదా? ఈ వస్త్రం నీకు బంధం అంటే ఒప్పుకుంటావా? నువ్వు వేసుకున్న వస్త్రాలు నీకు బంధం అండి, నీకు జైలులాగా అనిపిస్తుంది అంటే ఒప్పుకుంటావా? నేను వేసుకున్నదే కదండి, అవసరం అయితే విప్పవతలు పారేస్తుంది. దానివల్ల ఏమైనా తేడా వస్తే ఏం చేస్తావు? ఇబ్బంది కలిగిందండి, ఏం చేస్తావు? వస్త్రం ఎంతసేపు వేసుకుంటావు? వేసుకున్న వస్త్రాలు ముళ్ళలాగా గుచ్చుకుంటున్నాయండి, ఎంతసేపు ధరిస్తావు? ధరించలేవుగా, తీసి పక్కన పారేసి మళ్ళీ వేరే చేసి. ఇదేనా కాదా? అలాగే శరీరం కూడా వస్త్రమే. అంతే తేడా వస్తే ఏం చేస్తాడు? లోపల ఉన్నవాడు పడేసి కొత్త శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ కొత్త శరీరాన్ని వెతుక్కోవడమే మరణం, అంతకుమించి ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు మరి మనం ఎవరైనా పోతే బాగా ఏడవాలా వద్దా? ఎవరైనా పోతే ఏడవాలా వద్దా? ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరంలోకి వెళ్ళాడు అంతే, నువ్వు బట్టలు మార్చినట్టే, అంతకుమించి ఎవరు? రాత్రి పడుకున్నాడండి, ఇదే శరీరంలో లేచాడు అనుకో, ఏమన్నా ఉన్నాడండి బాబు. లేకపోతే 2 కౌంట్ మొదలు పెట్టాడు. ఎందుకంటే రాత్రిపోయాడు కదా, మరి తెల్లారితే 2. ఇంతటి దానికి ఇప్పుడు మనం ఒక ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి ఏడవడం అవసరం అంటారా? ప్రయోజనం లేదు కదా దానివలన. మనం రోజు పోవట్లేదంటారా? అసలు వాడెవడో పోయాడని ఏడుస్తున్నాం, మనం రోజు పోవట్లేదంటారా? రోజు నిద్రపోయినప్పుడు పోతూనే ఉన్నావు కదా, ఎక్కడున్నావా నువ్వు? తెలియదు కానీ నీకు అసలు అదేగా పోవడం అంటే. పోయినవాడు ఎక్కడున్నాడమ్మా నేను అడిగితే ఏం చెప్పావు? ఏమో తెలియదండి అన్నావు. మరి రోజు నువ్వు నిద్రపోయినప్పుడు నువ్వు కూడా పోతున్నావు కదా, ఎక్కడికి పోయావు? తెలియదు అన్నావు. చూడండి మీరు, అంటే అది కూడా పోవడమేగా, కాకపోతే తాత్కాలికంగా పోయావు. వాడేమో పర్మనెంట్గా పోయాడు, మనమేమో తాత్కాలికంగా పోతుంది. కాబట్టి నిత్య ప్రళయాన్ని అనుభవించేవాడు ఎవడో వాడే జీవుడు. తన యొక్క ఉనికిని తానే మరిచిపోతున్న వాడెవడో వాడే జీవుడు. మరి లేచిన తర్వాత నేను ఉన్నాను అంటున్నానా లేదా? ఉన్నాడా? నేను లేచిన తర్వాత కూడా లేనంటున్నాడా? ఉన్నావా అంటే ఉన్నానండి. ఉన్నాను, ఇంకా ఉన్నానయా బాబు, ఇంతేనా కదా? ఎవరన్నా పలకరించారు, మీరు ఉన్నావా అని అడిగితే ఏమంటాడు? ఉన్నానంటాడా లేనంటాడా? ఉన్నానంటాడా? ఎవరా ఉన్నది ఇప్పుడు? శరీరమా శరీరీనా ఇప్పుడు అంటోంది మిమ్మల్ని? శరీరీ. ఈ శరీరం ఏమి రెస్పాండ్ అవ్వదు, ఎందుకని ఇది జడం కదా. ఈ కుర్చీ ఎట్లా ఆయన మాట్లాడుతున్నా, కుర్చీని ఉన్నావా అని అడిగేవండి, ఏమైనా సమాధానం చెప్తున్నా? శరీరం కూడా అంతే, కాసేపు అందులో కూర్చున్నావు, ఖాళీ చేయాల్సిన టైం వస్తే అదే. కానీ మనం జీవితం అంతా నీ శరీరంలో ఉన్నటువంటి శరీరికి ప్రాధాన్యత ఇచ్చావా, శరీరానికి ప్రాధాన్యత ఇచ్చావా? కుర్చీకి ప్రాధాన్యత ఇచ్చేసాం, కుర్చీలో కూర్చున్న వాడిని అప్రధానం చేసేసాం. ఎవరుంటే కుర్చీకి విలువ అంటావు? ఇప్పుడు అందులో కూర్చున్నవాడు ఉంటేనే దానికి ఏమైనా విలువ, లేకపోతే 4 రోజులు అడ్డే పెట్టుకోమంటే అడ్డు పెట్టుకుంటావా? అడ్డే పెట్టుకోవా? అదేంటమ్మా, 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కలిసి జీవించమంటే జీవిస్తారు. కానీ భార్యాభర్తలు ఎవరైనా ఒకరు పోతే ఆ పోయిన ఆయన్నో ఆవిడనో 10 రోజులు అడ్డే పెట్టుకోమంటే అడ్డే పెట్టుకుంటావా? అయ్యో అదేం బాబు, అది పనికిరాదండి. ఇక ఆ పనిముట్టు నిరుపయోగం. అందులో ఉన్నవాడు లేడు కదా, వాడున్నంతసేపే ఆ పనిముట్టు ఏమైనా ప్రయోజనం. ఇప్పుడు మనం పనిముట్టునేవాడని అనుకున్నామే, వాడు బ్రతికున్నంతకాలం ఏమనుకున్నాం? ఆ పనిముట్టునే వాడు అనుకున్నాం. దోషం కాదు మరి. అలాగే నీ గురించి నువ్వు కూడా ఏమనుకున్నావు? ఆ పనిముట్టే నువ్వు అనుకుంటున్నావు, ఆ కుర్చీ నువ్వు అనుకుంటున్నావు. ఎలా అవుతావు? ఆ శరీరంలో ఉన్న శరీరివి నువ్వు,
ఆ శరీరాన్ని ధరించిన వాడవు నువ్వు, ఆ శరీరాన్ని నడిపే డ్రైవర్ నువ్వు లేకపోతే శరీరం ఒక అడుగు నడవదా? ఒక అంగుళం కదలమనుకోండి, కొన్ని కనురేపలు తీసివేయమను, అదంతా అక్కర్లేదు. కొన్ని పిలిస్తే పలకమను. అందరూ పోయిన వాడి దగ్గర ఏం చేస్తూ ఉంటారు? కొట్టి మరీ పిలిచి మరి వాడు పలకడు. అయ్యో, మరి పనిముట్టుకి జీవితం అంతా ఒక జ్ఞానంలో, మనం ఒక భ్రాంతిలో పనిముట్టే ఈ కారే నేను అనుకుంటున్నాను. కారు నడిపే డ్రైవర్ అయ్యా బాబు. కారు తనంతర తానే పరిగెడుతుందా? మరి కారుకి ఏమైనా అయితే డ్రైవర్కి అయిపోయినట్టుగా బాధపడతాడా? కారుకి ఏదో రిపేర్ వచ్చిందండి, డ్రైవర్ తనకి హార్ట్ ఆపరేషన్ చేసినట్టుగా బాధపడిపోతాడు. ఏం బాధపడు, ఏమంటాడు? కొద్దిగా రిపేర్ వచ్చిందండి, రేపు రిపేర్ చేసి ఎల్లుండి రెడీ అండి బాబు అంటే. అంతేనా కాదా? మనం కూడా ఏం చేస్తున్నాం? ఈ కారుకి ఏదో రిపేర్ వస్తూ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తుంటాం? కంటి డాక్టర్ దగ్గరికి, కంటి సమస్య అయితే కంటి డాక్టర్ దగ్గరికి, పంటి సమస్య అయితే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయండి. అప్పుడు అక్కడ నీకు రిపేర్ చేశాడా, నీ పనిముట్టుకు రిపేర్ చేశాడా? శవాన్ని పట్టుకెళ్ళి కొద్దిగా రిపేర్ చేయమంటే చేస్తాడట, చేయడా? అదే ఇది పనికిరాదయ్యా బాబు. ఏం రిపేర్ చేసినా ఇది పనికిరాదు తేల్చేసాడు. కాబట్టి వాడు కూడా ముందు వైద్యం చేయాలంటే ఎవరున్నారో లేదో డిసైడ్ చేసుకున్నాడు. లోపల డ్రైవర్ ఉన్నాడా లేదా? ఆత్మానం రథినం విద్ధి. భగవద్గీత ఊరికే చదువుకోవడం కాదు, ఆ చదివిన శ్లోకాలు ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఆత్మరధికుడు, శరీరం రథం. మరి రధికుడు ప్రధానంగానే రథం కాదయ్యా బాబు. కానీ మనం నిజ జీవితం అంతా ఎట్లా జీవిస్తున్నాం? రథమే ప్రధానం. అద్దం ముందు నిలబడి చూసుకుంటే మనకి మనం కనబడుతున్నావా లేదా? డ్రైవర్ కనబడుతున్నాడా, కారు కనబడుతుందా? అద్దంలో డ్రైవర్ కనబడుతున్నాడా, కారు కనబడుతుందా? కారే కనబడుతుందా? చూసుకొని మనం ఆహా బాగుందని అనుకుంటున్నావా లేదా ప్రతిరోజు? ఇప్పుడు డ్రైవర్ బాగున్నాడా, కారు బాగుంది? కారు బాగుందని డ్రైవర్ సంతోషపడుతున్నాడు. కానీ మనం ఆ లక్షణాలన్నీ ఎవరివి? అవి కారు. నీవు కావాలి, నువ్వు శాశ్వతుడవు. నువ్వు కావాలంటే ఎన్ని శరీరాలైనా మార్చగలవు. ఇప్పటికి ఎన్నో లక్షలు మార్చేవాడు, నువ్వేం మారవు, నువ్వు అవినాశి. అందుకే ఆయన సాంఖ్యయోగంలో ఏం చెప్తాడు? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అందరికి వచ్చే శ్లోకం. కానీ అది నీ గురించే చెప్పాడని నువ్వు అనుకున్నావా? గురించే చెప్పాడు. నీలో ఉన్న ఆత్మస్వరూపం గురించే చెప్తున్నాడు ఆయన. నీలో ఉన్న నేను అంటున్నావు కదా, నేను ఆత్మస్వరూపం అయ్యా. అదని ఏం చేయలేదు. నీరు తడుపజాలదు, అగ్ని ఆర్పజాలదు, వాయువు ఎగరగొట్టజాలదు, తడుపజాలదు. అంటే దాన్ని దహనం చేయడం కుదరదు. అది ఎప్పుడూ ఉంటుంది. శవాన్ని దహనం చేయగలమేమో కానీ దాంట్లో ఉన్నటువంటి శివాన్ని ఎలా దహనం చేస్తావు? చేయలేముగా. రెండో ఒక చోట ఉన్నాయి, శవం శివం. మనం రోజు దేన్ని గుర్తిస్తాం? ఇప్పుడు అయ్యయ్యో, అదేదో శివుడినే గుర్తించవచ్చు కదా. దీని ఆధారం చేసుకుని అందులో ఉన్న శివాన్నే గుర్తించవచ్చుగా. ఇప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమా పరోక్షమా? ప్రత్యక్షం. ఎక్కడికో కైలాసానికి వెళ్ళు, కాశీ వెళ్ళు, రామేశ్వరం వెళ్ళు, శివుని చూడాల్సినంత అవసరం ఉందా? ఎందుకని? ఇక్కడే ఉన్నాడు, ఎదుర్కొన్నానే. ఇవన్నీ ఏంటి? శివం. అంతేనా కదా? అందులో ఉన్న చైతన్యాన్ని చూస్తున్నావు, అప్పుడు అదెవరు? శివం. అందులో ఉన్న జడాన్ని చూసావు, అదేమిటది? శవం. మరి జడం చైతన్యం రెండు ఒక చోటే ఉన్నాయి కదా. అది ఉన్నప్పుడు నువ్వు చైతన్యాన్నే చూడొచ్చు కదమ్మా. అప్పుడేమైంది? శవంతో పనిముట్టేది, దాన్ని ఉంది వాడుకుంటూ ఉంటావు. ఇంట్లో ఎన్నో బోల్డ్ పనిముట్లు ఉన్నాయి, నీకేం అడ్డం వచ్చినాయి? అట్లాగే ఇది కూడా పనిముట్టు, వాడుకో. దేన్ని గుర్తించడానికి? శివాన్ని గుర్తించు. అప్పుడు అది అయిపోయావు కానీ అది ఏమన్నావు? ఇప్పుడు ఏమన్నా కొత్తగా తేవాలా అన్న? ఇప్పుడు నీలో ఈశ్వరుడు లేడా? ఉన్నాడుగా. వాడు ఉంటేనేగా దీనికి విలువ. ఆయన లేడండి ఒక క్షణం ఇందులో. ఏం చేయాలి అప్పుడు? బాబు ఐస్ బాక్స్ ఎక్కడుందో పట్టరా ఆయన అనాలి. ఎందుకని? ఇది క్షణం నిలబడదు. ఆ శివం లేకపోతే ఈ శవం ఒక్క క్షణం కూడా నిలబడదు. కట్టేసినా నిలబడదు, జారిపోతుంది. చూడండి, మనం వెనకాల ఏదో సపోర్ట్ వేసి కడతారు, కానీ కాసేపు అయ్యేటప్పటికి
ఒరే స్నానం అయ్యేదాకన్నా దాన్ని సరిగ్గా కూర్చోబెట్టరా బాబు అంటున్నారు. చివరి రోజుల్లో వెళ్ళి చూస్తే చూడండి ఇవన్నీ ఈ కథలే కనబడుతుంటాయి. ఎందుకని అందులో శివం లేదు, తప్పుకొని. కాబట్టి మనం ఏం సాధించాలన్నా, ఏ జ్ఞానాన్ని సముపార్జించాలన్నా, ఏ తెలివితో మనం నేర్చుకోవాలన్నా ఎంతసేపు చేయగలుగుతాం? శివం ఇందులో ఉన్నంతసేపు. ఒకవేళ ఇందులో ఉండగా గుర్తించలేకపోయాం, అప్పుడు లెటెస్ట్ ట్రై అగైన్. మళ్ళీ స్త్రీలందరూ పురుషులుగా పుడతారు, పురుషులందరూ స్త్రీలుగా పుడతారు. ఇది సృష్టి ధర్మం. కాబట్టి ఈ జన్మలో స్త్రీలుగా మీకు బోల్డ్ కష్టాలు ఉన్నాయి అనుకున్నారనుకోండి, వచ్చే జన్మలో గ్యారంటీగా కష్టాలు ఉండవు. ఎందుకంటే పురుషుడిగా పుడతావుగా. కానీ పురుషుడిగా ఉండే కష్టాలు వస్తాయి. అవి మాత్రం ఏం తగ్గవు. కష్టం స్త్రీ అయినా పురుషుడైనా ఒకటే కదా, కాదా? వేరా ఆకలి నీకొకటి, మీ ఆయనకు ఒకటే. నీ ఆకలి వేరే, మీ ఆయన ఆకలి వేరే అని అంటావా? కాదుగా. ఎవరికైనా ఆకలి ఒకటే, అంతేనా కదా? ఎవరికైనా శ్రమ ఒకటే, ఎవరికైనా కష్టం ఒకటే, ఎవరికైనా దుఃఖం ఒకటే. స్త్రీ పురుష భేదం లేదండి. కానీ మానవులు ఈ మధ్య విపరీతంగా ఈ స్త్రీ పురుష భేదాన్ని తనలో బాగా బలవత్తరం చేసుకుని మమ్మల్ని అణచివేస్తున్నారనేటువంటి బాధపడిపోతున్నారు. పురుషుడికి నీకంటే కొద్దిగా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, కానీ నీకు దానికి బదులుగా పరమాత్మ ఎన్నో వరాలను ఇచ్చాడు. కానీ వాటిని శాపాలుగా భావిస్తాడు. దయార్ద్ర హృదయాన్ని ఇచ్చాడు, సున్నితమైన మనస్సునిచ్చాడు. అర్థమైందండి? ఇలా ఎన్నో లక్షణాలు. పురుషుడి కంటే స్త్రీకి ఒక రకంగా ఈశ్వరుని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి ఎన్నో లక్షణాలు స్త్రీలో ఉన్నాయి. అందుకే స్త్రీలు దైవం చేత ఆకర్షించబడ్డట్టుగా పురుషులు ఆకర్షించబడ్డాడు. దానికి కారణం చూసుకోండి. మీ 51% ఎవరెక్కడ లేదు. మీరు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు రాదు. ఎందుకని? ఆ దేవుడు గొడవేదో నువ్వు పడవమ్మా తల్లి, నిన్ను కరుణిస్తే నన్ను కరుణించినట్టే అంటారు వాళ్ళు. నువ్వు కాస్త రామకృష్ణ అనవయ్యా, నాకు టైం లేదు. పురుషులందరూ జీవితంతో చెప్పేది ఇదేనండి. నేను బోర్డు వ్యాపారాలు ఉన్నాయి, నాకు బోర్డు పనులు ఉన్నాయి, అక్కడ నీలాగా నేను ఖాళీగా ఉన్నాను ఏంటి అంటాడు పైగా. చూడండి, మీ వాళ్ళందరూ మీరు గవర్నమెంట్ ఏమంటారండి? మేము ఖాళీగా లేము, మీరంటే ఖాళీగా ఉన్నారు. ఇంటో వెళ్ళండి, స్వామీజీలు, గురువులు, తీర్థయాత్రలు ఎక్కడ కావాలంటే అక్కడికి పోండి, కావాలంటే డబ్బు ఇస్తాం అంతే తప్ప మమ్మల్ని మాత్రం మీరు చెడగొట్టమాకండి. వాళ్ళు ఏమంటారు పైగా? మమ్మల్ని చెడగొట్టమాకండి మీరు. ఇప్పుడు మీరేమో బాగుపడుతున్నారు, చెడిపోతున్నారు వాళ్ళ ఉద్దేశంలో. వాళ్ళు ఏదో ప్రయోజనశీలమైన పని చేస్తారంటే మీరేమో అప్రయోజకత్వంతో ఉన్నట్టు. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు మరి వాళ్ళు కూడా దీన్ని గుర్తించవలసిందే కదా. ఎవరికైనా మీలో ఉన్న శివుడు వాళ్ళలో ఉన్న శివుడు ఒకటి కాదా? మీలో ఉన్న చైతన్యం వాళ్ళలో ఉన్న చైతన్యం ఒకటి కాదా? మీలో ఉన్న ఆత్మస్వరూపం వాళ్ళలో ఉన్న ఆత్మస్వరూపం ఒకటి కాదా? సాక్షి ఒకటి కాదా? మరి వాళ్ళకేమో అవసరం లేదు, మీకు మాత్రమే అవసరం అంటారా? ఉద్దేశం అది కాదు. ఎవరి ప్రాధాన్యతలను బట్టి వాళ్ళు జీవిస్తారు. వాళ్ళు అవే ప్రాధాన్యం అనుకున్నారు కాబట్టి వాటి వెంటబడైపోతుంది. మీరు ఇదే ప్రాధాన్యం అనుకున్నారు కాబట్టి దీనమంటారు. అంతేనా? రోజుకు 1 గంట సేపు మీరు కష్టపడితే, శ్రమ చేస్తే, సాధన చేస్తే, చక్కగా భగవద్గీత నేర్చుకుంటే, అందులో అర్థాన్ని గ్రహిస్తే, ఆ అవగాహనతో జీవిస్తే చాలా సులభం. భగవద్గీత నేర్చుకున్న వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ దుఃఖపడవలసిన అవసరం రాదండి. మొదటి ప్రయోజనం అది. ఇక వాడు ఎప్పటికీ దుఃఖించడు. ఎందుకు ఏడవడం? వేస్ట్ అని తెలుసుకుంటాడు. ఏడవడం అంత వేస్ట్ పని ఇంకోటి లేదు. జీవితంలో ఎప్పుడు ఏడవడికి వాడు శోకరాహిత్యం గుర్తుపెట్టుకోండి. ఇంకా 2వ లెవెల్, ఒకవేళ అది కనుక దాటారనుకోండి, మీ మనసుని మీరు బాగా జల్లెడబెట్టారనుకోండి, అందులో ఏముంటాయి? ఏవో ఆ లక్షణాలు ఈ లక్షణాలు ఉంటాయో ఉండవా? అచ్చమ్మ బుచ్చమ్మ చెప్పిన కబుర్లు, లేదంటే ఆ పక్కింటి వాడు ఈ పక్కింటి వాడు చెప్పినవి నమ్మినవి, భ్రాంతులు, విశేషాలు అవేగా మనసులో ఉండేవి. అవన్నీ జల్లెడబట్టేసినట్టు అయిపోయి, ఓ ఇదంతా వేస్ట్ తెలుసు. ఏ రకమైన ఆకర్షణ మీకు మిగలదు. ఎందుకని? సత్య దర్శనం కావాలన్న వాడికి ఏ ఆకర్షణలు ఉండకూడదు, ఏ భ్రాంతులు ఉండకూడదు. భగవద్గీత నేర్చుకోవడానికి క్లాస్కి వెళ్ళాలంటావా? పక్కింటి ఆవిడతో పట్టు చేరుకోవడానికి వెళ్ళాలంటావా? 2 ఒకే టైం అనుకోండి, దేనికి వెళ్ళాలి ఇప్పుడు? మరి పక్కింటి ఆవిడతో గొడవ పడలేమే మనం. ఇప్పుడు ఎలా? ఆవిడ కనబడబడల్లా అంటూ ఉంటుంది. నేను ఒకసారి పట్టు చీరకు రమ్మంటే రాలేదు కానీ అన్న చూస్తూ. ఇప్పుడు ఏం చేయాలి? క్లాస్కి వెళ్ళాలా, ఆవిడతో పట్టు చేరుకోవడానికి వెళ్ళాలా? పెద్ద సమస్య ఇది, చిన్న సమస్య ఏం కాదు.
ఎందుకని మరి ఆవిడతో మనం రోజు కనబడతాం. మరి వాళ్ళ ఇంటి నుంచి మనం వెళ్తుంటే మన ఇంటి నుంచి ఆవిడ వెళ్తూ ఉంటుంది. పైగా ఆవిడ ఏం చేస్తుంది, 10 మందికి చెబుతుంది. నేనేదో జీవితంలో ఒకసారి ఆవిడ రమ్మన్నానండి, ఆవిడ మాత్రం పెద్ద పండితురాల్లాగా భగవద్గీత నేర్చుకోవడానికి వెళ్తుందట, ఆ క్లాసు మాత్రం మానదట ఆవిడ. అందుకని నాకు సహాయం చేయలేదు. భగవంతుడు ఎవరికన్నా సహాయం చేయొద్దు అన్నాడు. పైగా రివర్స్ ఇస్తామంటాడు. మీరేమన్నారు, ఆ గంట తప్ప తర్వాత ముందో తర్వాత వస్తానన్నాను. మీరు రావద్దని వినే రానని ఎందుకు చెప్పాలి? ఆ గంటకు ముందైనా వెళ్ళొచ్చు, లేదా ఆ గంట తర్వాత అయినా వెళ్ళవచ్చు, అంతే కదా. అలా సర్దుబాటు చేసుకోవచ్చు కదా. మనం దేనికి ప్రాధాన్యం అనుకుంటున్నామో ఆ ప్రాధాన్యతని మార్చుకోకూడదు. నీకు దైవం ప్రధానం అనుకోండి, లేవగానే ముందు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రాధాన్యత, అంతేనా కదా. లేవగానే మీరేం చేస్తున్నారు? ఇప్పుడు చీపురు పట్టుకోవడం, ఓడవడం, లేదంటే వంటింట్లోకి వెళ్ళడం, అవన్నీ సర్దుబాటు చేయడం, లేదంటే కాసేపట్లో ఇంకో గంటలో క్యారేజ్ కట్టాలి కాబట్టి టకా 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 పని చేస్తాం. పొద్దున్న లేస్తూనే పని, అంతే. అప్పుడు మన ఉద్దేశం అంతా, జీవితం అంతా ఏమైపోయినప్పుడు పని ఫలితం, పని ఫలితం. అదొక పెద్ద సమస్య. పని చేసినాక ఫలితం వస్తుంది, కానీ మరి పని ఫలితంలో మనం చిక్కుకోకూడదు. అది ఎటువంటిదంటే ఒక గాలానికి చేప చిక్కుకున్నట్టు. చేపకి గాలం కనబడుతుందా? కనబడదు. దానికి ఉన్న ఎరే కనబడుతుంది. అది నిజంగా ఎరని తినడానికి వెళుతుంది అది యాక్చువల్గా, అవునా కదా. తెలివైన వాడెవరు? జాలరి. ఆ ఎరకి వెనకాల గాలాన్ని గుచ్చడం. అదేం చేస్తుంది? ఎర్రని పట్టుకునేప్పుడు ఆ గాలానికి చిక్కు, ప్రాణం కొలు. చూడండి, దానికి ఒక్క ఆకర్షణే ఉంది. ఏంటి? రసాకర్షణ. నూరు ఒక్కటే దానికి బలహీనత. ఎర్ర కనబడితే ఆగలేదు పాపం, పరిగెడుతుంది చేప. మరి మనకెన్ని ఆకర్షణ ఉంది? చూడండి, మనకి నోరు వీక్, కళ్ళు వీక్, పళ్ళు వీక్, అన్నీ ప్రతిదానికి ఏదో ఒక బలహీనత ఉందా లేదా? ఎవరైనా చెప్పుడు మాటలు చెప్తున్నారు అనుకోండి, మనకి బాగా వినాలనిపిస్తుందా, వినకూడదనిపిస్తుందా? పక్కింటి ఆవిడ వచ్చి ఆ పక్కింటి ఆవిడ గురించి చెప్తుంటుందండి, నీ గురించి చెప్పదు ఆవిడ. చూడండి, మీరు చూసుకోండి కావాల్సి వస్తే. ఎవరు కూడా వాళ్ళ పక్కింటి వాళ్ళ గురించి ఈ పక్కింటి వాళ్ళకి చెప్తుంటుంది. ఎందుకండి? చెవి వీక్ అనమాట. ఈ లెక్కన అప్పుడు ఏం చేస్తుంది? ఆ పక్కింటి ఆవిడకి వెళ్ళి నీ గురించి చెప్తుంది, అప్పుడు నీదేగా వంతు. ఆ సత్యం నీకు బోధపడాలా వద్దా? అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు ఈ వీక్నెస్ ఉండదనమాట. చెప్పుడు మాటలు వినాల్సినంత అగత్యం రండి లేనిపోను. మీకు అనవసరం, నాకు అనవసరం. మీరు చెప్పొద్దు, నేను వినను. కానీ ఆది నిష్ఠూరం ప్రధానం, అంత్య నిష్ఠూరం ప్రధానం. కానీ మనం రోజువారీ జీవితంలో ఎలా ఉంటాం? అంత్య నిష్ఠూరమే. చూసి 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 10 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల తర్వాత వాడికి చెప్తాం. అప్పటికి మన జీవితం అయిపోతుంది. ప్రయోజనం ఏముంది? కాబట్టి ఏ అంశాలలో అయితే మన మనస్సు బలహీన పడిపోతుందో ఆ అంశాలను మనం దగ్గరకి రానివ్వకూడదు. వాటి సాంగత్యంలో ఉండకూడదు. వాటి సంగత్వాన్ని మనం పొందకూడదు. రామకృష్ణ పరమహంస అంటారు, నీ బలహీనతలు నీకు బాగా తెలుసు కదా, అవి ఆ బలహీనతలు బలపడే చోటికి నువ్వు ఎందుకు వెళ్ళాలి? ఇక్కడికి దూరంగా ఉండొచ్చుగా. అప్పుడు కొంతకాలం పాటు అట్లా ఉంటే నీకు ఆ బలహీనత పోతుంది. పోయిన తర్వాత ఒకవేళ అది ఎదురుపడ్డా నీకు ఆ స్పందన ఉండదు. ఆ ప్రతిస్పందన లేనప్పుడు నీకు ఆ బలహీనతను అధిగమించేస్తావు. కాబట్టి ఆ బలహీనతను అధిగమించేంత వరకు నువ్వు నిగ్రహంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం ఏ బలహీనతలు ఉన్నాయో బాగా పరిశోధించాలి మనసుని. ఆ బలహీనతలను పోగొట్టుకోవడానికి తగిన సాధన చేసి మనసుని మనం స్వాధీనపరచాలి. ఈ మనసును స్వాధీనపరచుకోవడమే అంతర్ముఖం. అర్థమైందండి? ఎన్ని గంటలు ఉంటాం మనం రోజు మొత్తం మీద? 24 గంటలు అంతర్ముఖం. ఎన్ని గంటలు ఉంటామండి? నిద్రపోయినప్పుడు తప్ప. నిద్రపోయినప్పుడు ఎలాగో అంతర్ముఖమే, అప్పుడు బహిర్ముఖం లేదుగా. బయట ఏం జరిగినా మనకు తెలియదు. కానీ మనం నిద్రపోయేది ఒక 6 గంటలో 8 గంటలో తీసేస్తే మిగిలిన 16 గంటలో 18 గంటలో మరి మనం అంతా బహిర్ముఖమేనా? ఎక్కడైనా కళ్ళు మూసుకొని అంతర్ముఖంలో ఉంటున్నామంటారు. ఒకవేళ పొరపాటున మీరు కళ్ళు మూసుకుని కూర్చున్నారు అనుకోండి, మీ కుటుంబ సభ్యులందరూ ఏం చేస్తారు? వచ్చి లేపుతారు. కొద్దిగా లేచి మంచినీళ్ళు, ధ్యానం చేసి ఆవిడ దగ్గరకు వచ్చి కొద్దిగా లేచి టీ పెట్టివు,
ఎందుకని ధ్యానం చేస్తే సన్యాసి అయిపోతాడు. సంసారాన్ని వదిలేసి, ప్రపంచాన్ని వదిలేసి, ఇల్లుని వదిలేసి ఆశ్రమాలు పట్టుకుని ఏ ఋషికేశో హరిద్వారో ఎర్రబట్టలు కట్టుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ భయం. అందుకని మిమ్మల్ని ఈ మార్గంలో వెళ్ళనివ్వరు అనమాట. బాగా సీరియస్గా ఉన్నారనుకోండి, మీరు అయితే అయిపోయిందిరా బాబు, ఇప్పుడు అందరినీ వదిలేసి ఇంకా సన్యాసం ముచ్చుకోవడమే లేట్. అంతే. ఎప్పుడో ఒకసారి బట్టలు మార్చుకొని రుద్రాక్షమాలను వేసుకుని, మీరు ఇప్పుడు ఆల్రెడీ అర్చనలు చేసి రుద్రాక్షమాలు వేసుకుని ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకా కన్ఫర్మ్ అయిపోతుంది. పెద్ద పెద్ద విభూతి బొట్లు పెట్టుకుని పెద్ద పెద్ద రుద్రాక్షమాలలు కూడా వేసుకుని మీరు రోజు శివార్చన చేశారనుకోండి, ఏమనుకుంటారు అప్పుడు? అయిపోయింది, సగం సన్యాసం ఆల్రెడీ. ఏది ఈ కాస్తగే అయ్యోరా, అంత సులభంగా సన్యాసం వశపడేటట్లయితే వాటికి ఎంతమందో కోట్ల మంది సన్యాసులు ఉండాలి ఈ ప్రపంచం. లేదే మరి. ఇక్కడో సరైనటువంటి వాళ్ళ అరకొరగా ఉన్నారు సమాజం. మన జీవితం చూడండి ఎంత మనం బలహీనంగా జీవిస్తున్నాం. ఈ ప్రాధాన్యత ఈశ్వరుడైనా కూడాను ఆ ఈశ్వరుడు కోసం సమయాన్ని గడపడానికి ఎన్నో ఆంక్షలు నీ చుట్టూ. ఈ టైం లోపలే వెళ్ళాలి, ఈ టైం లోపలే రావాలి, ఇక్కడికే వెళ్ళాలి, ఇక్కడికే వెళ్ళకూడదు, నేను ఉంటేనే వెళ్ళాలి, నీ పక్కన ఎవరైనా ఉంటేనే వెళ్ళాలి. చూడండి ఎన్నో. అవునా కాదు? ఇవన్నీ అవసరమా కాదా? అవసరమా కాదా? మనం బలహీనలమైతే అవన్నీ అవసరం, మనం బలవంతులమైతే. మీరు వెళ్ళి పట్టుచీర కొనుక్కుంటానండి, ఒక్కళ్ళనే పంపిస్తాను. అదే మీరు ఎవరైనా స్వామీజీ వచ్చారు, గుడికి వెళ్తున్నాను, నేను ఉపన్యాసానికి వెళ్తాను, నేను కూడా వస్తాను. ఎందుకని? ఒకవేళ ఆ స్వామీజీ నేను కట్టే సన్యాసం ఇచ్చి పట్టుకోవచ్చు, నా సంగతేమో. ఎంత భయమో వాళ్ళకి. మీకు అంతే భయం. వాళ్ళ గురించి చెప్తున్నాను, మీరు ఆనందపడుతున్నారు, కానీ మీకు కూడా వాళ్ళ గురించి అంతే భయం. మీరు ఇక్కడ ఉండగా వాళ్ళు మీకు ఫోన్ చేసి, అమ్మా నేను ఫలానా స్వామీజీతో వెళ్ళిపోతున్నాను, సన్యాసం పుచ్చుకున్నాను అంటే మీరేం చేస్తారు? అమ్మో ఇప్పుడు ఈ కుటుంబ భారానంతా నేనే మొయ్యాలి కదా అని గువేలు పట్టు. సహజం కదా అది, ఇరుపక్షాలలో ఉంటుందమ్మా. నా ఉద్దేశం ఏంటంటే, ఏదో వదిలి ఎక్కడికో పారిపోవడం సన్యాసం. ఇప్పుడు గుర్తుపెట్టుకో, మనసుని ఆత్మస్థితిలో లయం చేయడమే సన్యాసం. మీ స్వాధీనంలో ఉండాలి. దాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? పరమేశ్వరుని పాదాల యందు పెట్టాలి. ఈశ్వరుని యందు లయం చేయాలి. ఏ ఆంక్షలు మీ మీద పని చేయవు, ఏ నిబంధనలు మీ మీద పని చేయవు, నీకే బంధం ఉండకూడదు. స్వేచ్ఛగా ఉండాలి. ఏంటంటే ప్రతివాడు స్వేచ్ఛగా పుడుతున్నాడు, స్వేచ్ఛగా చచ్చిపోతాడు. వాడి మరణాన్ని ఎవరైనా శాసించమని చూద్దాం. పట్టుకుంటే అవుతుంటావు మరణం. ఓ వారం రోజులు అయిన తర్వాత చనిపోమంటే చనిపోయేవాడిని అవుతాడంటావు? ఆగడుగా. ఒక్క శ్వాస కూడా ఆపలేడుగా. పుట్టుగా స్వేచ్ఛగానే ఉంది, పోవడం కూడా స్వేచ్ఛగానే ఉంది. మధ్యలో మాత్రం మనం తెలియకుండానే సాలెగూడు లాంటి గూడు అల్లుకుంటున్నాం. మన మనస్సుతోనే మనం ఆలోచనల రూపంలో, బంధాల రూపంలో, సంబంధాల రూపంలో మనం బాగా ఒక పెద్ద గూడు అల్లేసుకుంటాం. అల్లుకొని అందులో మనమే చిక్కిపోతున్నాం. పైగా ఏమంటున్నాం? నన్ను ఎవరెవరు విడిపించాలండి బాబు, ఆ ఈశ్వరుడు ఎప్పుడు వస్తాడో నన్ను ఇందులోంచి ఎప్పుడు విడిపిస్తాడు. సాలె పురుగు ఆవిడ దాని నోట్లోంచి వచ్చిన దారంతా అది గూడల్లుకుంటే ఈశ్వరుడు ఎక్కడి నుంచో వచ్చి ఆ సాలె పురుగుని ఎందుకు విడిపించాలి? అసలు అవసరమా? ఎవరు కట్టుకున్నారు? నువ్వే కట్టుకున్నావు. దేంతో కట్టుకున్నావు? నీ ఆలోచనలతో కట్టుకున్నావు, నీ భ్రాంతులతో కట్టుకున్నావు, నీ ఆసక్తులతో కట్టుకున్నావు, నీ ఆకర్షణలతో కట్టుకున్నావు, నీ అజ్ఞానంతో కట్టుకున్నావు. అదే నీకు నివాసం అని కట్టుకున్నావు. అంతేనా కదా? ఇప్పుడు మన దీనికోసం కైలాసం నుంచి ఈశ్వరుడు రావాలి. దేనికి? దీంట్లోంచి బయటపడ్డా ఎప్పటికైనా వస్తాడంటావు? చాలామంది ఇలాగే పిలుస్తుంటారు, ఏడు కొండలవాడ ఎక్కడున్నావో దేవుడు రావయ్యా బాబు, నన్ను కాపాడవయ్యా అని పిలుస్తుంది. వస్తాడంటావు ఎప్పటికన్నా. ఎందుకని? ఆయన అక్కడ ఉన్నాయి, నీకు తెలియదు అంటావా? మనం ఏం కట్టుకున్నాము? మన బంధాలు ఏమిటో మనకు తెలియదు. మనకే తెలిసినప్పుడు పరమేశ్వరుడు తెలియకుండా. కాబట్టి అజ్ఞానంతో వ్యవహరించకూడదు, అవిద్యతో వ్యవహరించకూడదు, భ్రాంతితో వ్యవహరించకూడదు. మీ రోజువారీ జీవితంలో మీరు చక్కగా సాధనకి సమయాన్ని కేటాయించాలి. భగవద్గీత కనీసం బాగా క్షుణ్ణంగా చదువు. సందేహాలు వస్తే అప్పుడు ఇంకా అంతకంటే ఉత్తమమైన శాస్త్రాలు, వివేక చూడమని, అష్టావక్ర గీత ఇలాంటి శాస్త్రాలన్నింటినీ బాగా అధ్యయనం చేసి మనకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టు. అర్థమైంది? సాంఖ్య తారక అమనస్క విధిలో ఎవరో ఒక గురువు దగ్గర నుంచి విద్యను అభ్యసించాలి.
అప్పుడే మనకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. కాబట్టి అటువంటి సరి అయిన విద్య నేర్పేటటువంటి గురువుని ఆశ్రయించాలి. సాంఖ్య విచారణ ద్వారా ఇవన్నీ భ్రాంతం తెలుగు. ఆ తారకమైనటువంటి సాధన ద్వారా నీవు ఏది అందుకోవాలో అది నీకు ప్రత్యక్షము. ఆత్మసాక్షాత్కారం, ఆత్మానుభవాన్ని పొందాలంటే ఆత్మసాక్షాత్కారం, ఈశ్వరుడుగా అనుభవం పొందాలంటే ఈశ్వర సాక్షాత్కారం. అలా ఈ సాక్షాత్కారం అంతా తారకమనే అనుభవం ద్వారా, తారకమనే సాధనల వలన అనుభవ సిద్ధమవుతుంది. ఒకసారి ఆ అనుభవ సిద్ధం, ఆ సిద్ధస్థితిని పొందితే నీవు సహజంగానే అమనస్క స్థితిలో ఉంటావు. ఎందుకని చైతన్యంలో ఈ మనసు లేదు కాబట్టి. సూర్యుడిలో చంద్రుడు ఉన్నాడా లేడా? సూర్యుడిలో చంద్రుడు ఉన్నాడా? మరి సూర్యుడు వెలుగు ముందు చంద్రుడు మనకు కనపడతాడా? కాబట్టి సూర్యుడు ఉన్నంతసేపు చంద్రుడు కనపడ్డు, చంద్రుడు కనపడంతసేపు ఒకడుంటే ఒకటి లేదు. ఎప్పుడైతే మీకు మీ చైతన్యం, మీ ఆత్మ సాక్షాత్కారం కలిగిందో ఈ మనస్సు అనే చంద్రుడు ఉంటాడు. కేవలం చైతన్యం అనే సూర్యుడే ఉంటాడు, ఆత్మ అనేటటువంటి సూర్యుడే ఉంటాడు, జ్ఞానం అనే సూర్యుడే ఉంటాడు. ఈ కాసేపు కనబడిపోయే అజ్ఞానం అనేటటువంటి మనస్సు ఉండదు. ఈ మనస్సు చంద్రుడు. కాబట్టి సూర్యుని వెలుగులో చంద్రుడు ఎట్టా కనపడకుండా పోతాడో అలాగే మీరు ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఆత్మభావంలో మూడవస్థలలో స్థిరంగా గనక ఉన్ననాడు మీ మనస్సు అసలు లేనిదని మీకే అర్థమైంది. లేని మనస్సుని మనం ఉన్నదని బాగా పట్టుకొని వేలాడి భ్రాంతి చేత దానికే బలం చేకూర్చి మనం బలహీనలమైపోతాం. కాబట్టి మనసు లేనిదని చూచుటయే మార్గం. ఎప్పుడైనా సరే మనసు పనిచేసింది అనుకోండి, ఓ లేని మనస్సు నన్ను పనిచేస్తుంది, ఓ నువ్వు లేవు కదా అని దానికి చెప్పాల. మనసన్న మాయన్న ఎరుకన్న లేనివి కదా. మూడు లేవట ఈ సృష్టిలో. ఏమిటి లేవు? మనసు అనేది లేదు, మాయ అనేది లేదు, ఎరుక అనేది కూడా. ఈ మూడు లేనివని మీకు ఏనాడు రుజువు అయితే ఆనాడే మీకు జన్మరాది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీకు అక్కడ దాకా వచ్చారో తెలుసు. మనసు లేనిదని తెలిసిందా, మాయ లేనిదని తెలిసిందా, ఎరుక లేనిదని తెలిసింది. ఈ మూడిట్లో మీ నిర్ణయం ఎక్కడ దాకా అనుభవంలో వస్తే దాన్ని బట్టే మీ ఆధ్యాత్మిక పరిణామం అంతా ఆధారపడుతుంది. మనసు లేదని తెలిస్తే ఆత్మనిష్ట, మాయ లేదని తెలిస్తే బ్రహ్మనిష్ట, ఎరుక లేదని తెలిస్తే పరబ్రహ్మ. అంతే. అది ఎట్లా లేదో తెలియాలి మీకు. అంతే. ఇది లేనిది లేదని తెలిసే ఉన్నది ఎప్పుడు ఉంది. ఉన్నదానికి ఏ మార్పు లేదు, ఆత్మకి మార్పు లేదు, బ్రహ్మానికి మార్పు లేదు, పరబ్రహ్మమునకు మార్పు లేదు. అర్థమైనా? మీరు 36 గుళ్ళకి వెళ్ళవచ్చేమో కానీ గుళ్ళో ఉన్న దేవుడు మారిపోతాడంట. మీ తాతగారు వెళ్ళినా ఆ దేవుడే, మీ నాన్నగారు వెళ్ళినా ఆ దేవుడే, మీరు వెళ్ళినా ఆ దేవుడే, మీ పిల్లలు వెళ్ళినా ఆ దేవుడే. దేవుడు ఏమన్నా మారిపోయాడా? మారలేదు. అంతేనా కదా? మీరు మారవచ్చేమో కానీ, భక్తులు మారవచ్చేమో కానీ భగవంతుడు మారతాడా? మారడు కదా. అలాగే మనసు అనేది తాత్కాలికమైనటువంటిది, మాయ అనేటటువంటిది తాత్కాలికమైనటువంటిది, ఎరుక అనేది కూడా తాత్కాలికమైనటువంటిది. ఈ సత్యం మీకు ఏనాడు బోధపడి లేనిది లేకనే పోయిందని కనుక మీరు తెలుసుకోగలిగిన నాడు ఉన్నది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మనం రెండు నిర్ణయం పొందాలి. ఏంటిది? ఉన్నది ఎప్పుడూ ఉన్నది, లేనిది ఎప్పుడూ లేదు. మనమంతా బంధం దేని చేత? లేని దాని చేత బంధించబడ్డాము. అరే లేని దీన్ని ఎట్లా బంధిస్తుంది? అసాధ్యం కదా. ఈ ప్రపంచంలో ఎవరైనా దేవుడు నన్ను బంధించాడని చెప్తాడంట. ఎవరికైనా కంప్లైంట్ ఉందా? దేవుడి వల్ల నాకు బంధం ఏర్పడిందండి బాబు అనం కదా. ఎందుకని? అన్ని బంధాలని తొలగించేవాడు ఎవడో వాడే దేవుడు. కాబట్టి ఆత్మ చేత, ఈశ్వరుడి చేత, బ్రహ్మము చేత, పరబ్రహ్మము చేత ఎవరికి ఏ రకమైన దుఃఖము రాదు, ఏ రకమైన బంధము లేదు. కాబట్టి సర్వ దుఃఖాన్ ప్రముచ్యతే, సర్వబంధాన్ ప్రముచ్యతే. ఏ ఈశ్వరుడు ఎవరిలాగా ఏ లక్షణాలతో మనం ఉంటే ఏ దుఃఖము ఉండదు, ఏ బంధము ఉండదో అదే ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపంలో దుఃఖం లేదు, బంధం లేదు. కాబట్టి సహజంగా మీరు ముక్తులుగా జీవిస్తారు. ఆత్మానుభవం, ఆత్మజ్ఞానం పొంది కనుక ఆత్మానుభవంతో మనం కనుక జీవిస్తే ఎప్పుడు మనం సర్వదా ముక్తులమే. ఏ బంధం ఉండదు. జనన మరణాలనే బంధమే లేదు. జనన మరణాలనే బంధమే లేకపోతే జనన మరణాల మధ్యలో వచ్చే ఉంటాయంట, అసలే ఉండవు. అంతేనా కదా?
పుట్టిన తర్వాతేగా నీకు అన్ని సంబంధాలు ఏర్పడ్డాయి. ఎవరు అమ్మాయి అనాలన్నా, అమ్మ అనాలన్నా, అమ్మమ్మ అనాలన్నా నీ జననం తర్వాతేగా. పుట్టకముందు నిన్ను ఎవరైనా అనే అవకాశం ఉందా? పోయిన తర్వాత నిన్ను ఎవరైనా పిలిచే అవకాశం ఉందా? ఛాన్సే లేదు. కాబట్టి మనం అనుకుంటున్న బంధాలు, అనుబంధాలు, సంబంధాలు అని జనన మరణాల మధ్యలో. కానీ మనమందరం ఎప్పుడైతే ఆత్మస్థితిలో జీవిస్తామో, తురీయనిష్టతో జీవిస్తామో, సర్వ సాక్షిత్వంతో జీవిస్తామో అప్పుడు మనం ఏ రకమైన దుఃఖం లేదు, ఏ రకమైన బంధం లేదు. ఈ స్థితిలో మనం జ్ఞానంతో జీవిస్తాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.